గాయ్స్ మీ అందరికీ హ్యాపీ భోగి. అలాగే మనం లాస్ట్ ఎపిసోడ్ చూసినట్టుగానే మన స్ట్రా హ్యాట్ అందరూ కలిసి ఆ జైన్స్తో కలిసి ఆ మాన్స్టర్ని ఎలిమినేట్ చేసి స్ట్రైట్గా దాని మధ్యలో నుంచి వచ్చేస్తుంటారు. అందరూ హ్యాపీగా వెళ్తున్నారు. అందరూ హ్యాపీగా మీ జర్నీని కొనసాగించండి గ్రేట్ పైరట్స్ అని చెప్పి అరుస్తుంటారు. వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు అని చెప్పి ప్లస్ వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చి అని చెప్పి చెప్తూ ఉంటారు. స్టోరీ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఎవరు 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 గొప్పవాడు అని చెప్పి చూద్దాం అని చెప్పి అందరూ అరుస్తూ ఉంటారు. సరే అని చెప్పి చెప్తా ఉంటే అప్పుడే పాప వచ్చి హే జైన్స్ అని చెప్పి రాస్తుంటే ఏంది అని అడిగితే మీలో ఎవరు చాలా గొప్పవాడు, ఎవరు గొప్ప పెద్దవాడు అని చెప్పి హంటి ఎవరు చేయగలడు అనేసి అడగల. దానివల్ల ఇదంతా మనం మొదలు పెట్టుకున్నారా అప్పటికి 3 సెంచరీస్ గడిచిపోయి అని చెప్పి చెప్తా ఉంటారు. ఇక్కడ చూస్తా అంటే ఇదంటే మన వల్లే జరిగిందని చెప్తుంటే అదిగో మళ్ళీ మన యుద్ధానికి సిగ్నల్ వచ్చింది. కానీ అయితే మిడిల్ ఆఫ్ మౌంటైన్కి వెళ్దాం, మా యుద్ధాన్ని మొదలు పెడదాం అని చెప్పి ఇంకెళ్ళి రొటీన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూస్తే మన వాళ్ళు స్పీచ్లో పోతాం, మనం వెళ్దాం అని చెప్పి అనుకుంటా ఉంటాడు. అది గ్రేటెస్ట్ జైన్స్ ఉంటాడు, ఫుల్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పి అనుకుంటా ఉంటారు. స్పాయిలర్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు వెళ్ళి ఉంటారు ఈ టైం నెలలో. ఇక్కడ చూస్తూ ఉంటే వీళ్ళందరూ ఏంది ఇదే కాంపాస్ కూడా ఉంది, వీటితో స్ట్రైట్గా మనం అక్కడికి వెళ్ళిపోయి ఆ విషయం చెప్తా ఉంటే నామికి ఒంట్లో బాలినట్టుగా ఉంటుంది. సరే ఇంక మనకి కాంపాస్ దొరికేసింది, ఇంక మనం స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు, ఇంకేం కాకుండా నాన్న నేను వస్తున్నా, ఏ నువ్వు తక్కువ రోజులు చెప్తుంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి బేబీ, ఎక్కడైతే పోకూడదు ఆ విషయం అని చెప్పి చెప్తా ఉంటాడు. అలా ఫస్ట్ నేను రిటర్న్ అవుతున్నా, నేను బతికి ఉన్నాను ఇంకా అని చెప్పి చెప్తా ఉంటే అప్పుడే సంజీవ్ అందరికి ఫుడ్ రెడీ అయిపోయింది ఇంకా తిందాం కానీ మిస్ వివి నీకోసం స్పెషల్గా చేస్తా కేక్స్ స్వీట్స్ ఏయి అని చెప్పి ఊసారి పెద్దరు వస్తాడు. అరే కిచెన్లో ఉన్న పోండి అనేసి అక్కడ పోతా ఉంటారు కిచెన్లోకి. జైలు ఎప్పుడు వింటారా నాయన అని చెప్పి చెప్తున్నారు. సీన్ గడు ఉంది సూరుగాడు తన మజిల్స్ని 2000 అక్క బడవ ఇన్ని చేసుంటాడు. దాన్ని చూస్తూ ఉంటే తను చాలా వరకు ఇంకా చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి ఓడెవడు మనిషి కాదు మనం మృగంరా అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇంకా చూస్తే ఎవరినో చూపిస్తూ ఉంటాడు. తనక చూస్తుంటే మన ప్లాన్ ప్రకారంగా మనం చేయాలి అని చెప్పి చెప్తా ఉంటాడు. బోగి చాన్ అని చెప్పి తండ్రికి చూస్తే తప్పే నాకు తిరగలేదు సార్ గైస్. ఇక్కడ చూస్తా ఉంటే నామికి చాలా అంటే చాలా వరకు నామి ఏమైనా ఏం కాలేదు. నామి ఫేస్ అనేది చాలా వరకు రెడ్గా మారిపోయింది, రెడ్డిష్ అయిపోయింది, బాగాలేనట్టు అనిపిస్తుంది. నామి నువ్వు బాగానే ఉన్నావు కదా చెప్తాను, తండ్రి బాగుంది కదా, అరే అంటారే నామికి ఏదో అయింది బ్యాడ్ అని చెప్పి చెప్తాను. నామికి ఫీవర్ వచ్చేసి ఉంటుంది. దానివల్ల నామి అక్కడే పడిపోయి ఉంటుంది. నా మీస్ నువ్వు చావు పక్క అని చెప్పి సాన్ చేస్తుంటారు. అదేం కాదు, అదే జస్ట్ ఫీవర్ మాత్రమే వచ్చాను అని చెప్తుంది. అలాగే ఇప్పుడు మేము చేస్తామని చెప్పి 40 degrees వావ్ చాలా ఎక్కువ ఉండేది, మరి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్తుంది. సరే అదే నామి మీట్ వచ్చింది, అరే నువ్వు ఏంద్ర అరే ఇప్పుడు అన్నం గురించి మాట్లాడతాం కానీ నామికి బాగాలేదని చెప్తుంటే మీ ఎవరికి ఫుడ్ లేదు వెళ్ళిపోయి నేనేసి అని కూడా చెప్తుంటారు. అలాగే నామి కోసం నేను ఇక్కడ ఉంటాను అని చెప్పి చెప్తుంటే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నేను ఉంటానులే అని చెప్పి వీవి చెప్తా ఉంటుంది. ఇది నా ఫుడ్, నీకేం ఫుడ్ రా 24 గంటలు ఫుడ్ కావాలని అడుగుతుందో గాయస్ మీరు ఇక్కడ నుంచి పోండి రా ఎదవల్లారా, అయితే మీరు ఏం చేస్తున్నారని చెప్పి అడుస్తూ ఉంటే మనం ఇక్కడ లైఫ్ని కాపాడాలనుకుంటున్నాం. సరే 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 అని చెప్తుంటే అంటే నా మీ లైఫ్ డేంజర్స్లో ఉండే అని చెప్పి అందరు రాస్తూ ఉంటాడు. క్విక్ ఎవరు అడవ పక్కండి క్వైట్గా ఉన్నది, ఎందుకంటే నామికి లైఫ్ అండ్ అవుతుంది. గాయస్ నా గురించి బాధపడాల్సిన అవసరం లేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పి నామి లేచి మరి చెప్తుంది. నువ్వు చెప్తున్నావు నామి చెప్తుంది కదా అంటే బాగానే ఉంది అంటే నామి బాగాలేదు కొమ్ము పనుకో, ఎవరిని నేను ఎప్పుడు పెట్టడం అని చెప్పి చెప్తా ఉంటే వివికి సోల్జర్స్ చాలా వరకు మరి చనిపోయాడు, దిఫ్ట్ అయిపోయాడు అని చెప్పి కూడా చెప్తా ఉంటుంది. ఆ న్యూస్ పేపర్ అనేది మన నామి ఇచ్చుంటుంది. దాని నుంచి ఇది ఒరిజినల్ కోల్ వార్ జరుగుతుంది అక్కడ అని చెప్తుంది. ఈ విషయం నాకు ముందే చెప్పాల్సింది కదా, నేను సేఫ్గా వెళ్ళే లోపలే నా సిటీ మొత్తం నాశనం అయిపోయేలాగా ఉంది, నీకు ఇవ్వాల్సింది కానీ ఇది 3 రోజుల క్రితం వచ్చిన పేపర్, కానీ నన్ను క్షమించు, నువ్వు దీన్ని చూసామంటే బాధపడతావని అనుకుని నీకు వెళ్ళేది వివి. అలాగే గాయస్ అలా ఫాస్ట్కి వెళ్ళి ప్లాన్ వేద్దాం పదండి అని చెప్పి చెప్తూ వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు బాగానే ఉన్న తను అని చెప్తే నీ కంటికి ఏమైనా కనపడుతుందా అని చెప్తుంది నామి. ఇంకా మనం వెళ్ళాలి సోరో చెప్తా ఉంటాడు. ఏమైంది అవి ఏం ఫేస్ కాస్త తల్లుకోండి, సరే నావిగేట్ చేయాలి కదా, ఏం హెల్ప్ చేయాలో చెప్పు చేస్తా అని చెప్పి చెప్తా ఉంటే అది నుంచి మనం ఈజీగా చేయొచ్చు అని చెప్తుంటే నామి జోరో చాలా కిందలు చేస్తా ఉంటాడు. సరే నామి అలా చేయబాక రావడం నా హెడ్ ఏక్, నా తల ఏంది ఇది ఏరువాడు కాస్త మారినట్టుగా ఉంది చెప్తుంది. ఏ గాయస్ రండి వర్కౌట్ చేద్దాం అయినా అని చెప్పి చెప్తా ఉంటే వర్కౌట్ అందరం అయినా నువ్వు కాసేపు కూడా కాముకుండా విండ్ కాసేపు మారుతుంది అంటే ఇక్కడ ఒక వెదర్ చేంజ్ అవుతుంది. అప్పుడే చేయి పెట్టేసి అక్కడ ఫుల్ కాలిపోతా ఉంది. నీకు టెంపరేచర్ చాలా ఎక్కువైపోయింది, నా టెంపరేచర్ నార్మల్గా ఉందని చెప్తే నేను మొత్తం బాగానే ఉన్నా అని చెప్పి వీళ్ళందరూ ఎట్టలాగా దాన్ని షిప్ని ఒక సైడ్గా తీసుకునే దానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే అసలు మొత్తం విన్ అనేది మారుతున్న విషయం అర్థం చేసుకుని నామి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం సింగిల్ మినిట్ లేదంటే చేయాలి, లేకపోతే మనంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. చూస్తే ఇంక వీళ్ళందరూ ఆ పని సాల్వ్ చేస్తుంటారు. నామి మీ అందరూ నా కోసం చేశాను చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. మనకి ఇప్పుడు అర్జెంట్గా డాక్టర్ ఐలాండ్ దగ్గరికి వెళ్ళాలి అంటే తొందరగా అని చెప్తుంది. అర్జెంట్గా డాక్టర్ని కూడా నాకు కూడా జాయిన్ చేసుకుంటూ అంటాడు. సరే అయితే ఫాస్ట్గా వెళ్దాం అని చెప్పేసి లూఫీ ఇంకా బీబీ జాన్ ఇంక నీ మాటలు ఏంటాం. అలాగే
అందరూ వివిజన్ మాట్లాడిందామని చెప్పి ప్రిన్సెస్ మాట్లాడిందామని చెప్పి చెప్తుంటే ఓకే గాయస్ నా మీద బట్ కాపాడని చెప్పి థ్యాంక్స్ నా కోసం ఏదో చేస్తాను అనుకో నామి నువ్వు ఓవర్ ఎక్సైటెడ్ అయినా పక్క ఏ గాయస్ అక్కడ ఏదో జరుగుతుంది చూడండి అని చెప్తుంది. అది చాలా పెద్ద తుఫాన్ వచ్చినట్టుగా చాలా విచిత్రంగా కొడుతుంది. ఏంటి ఇలా అయిపోయింది డైరెక్షన్స్ ఇప్పుడు టండర్ స్ట్రైకింగ్ జరుగుతూ ఉంటుంది. అది చాలా వరకు టండర్ స్ట్రైకింగ్ ఇంక్రెడిబుల్ ఇంతలాగా నేను ఇప్పటిదాకా చూడలేదు. నేను ఇప్పటిదాకా సముద్రంలో తిరగలేదు. నామి నావిగేటర్ లేకుండా ఇప్పుడు మనం ఏం చేయగలం అని చెప్పి అనుకుంటా ఉంటుంది వివి. ఇంకా చూస్తా ఉంటే మన ఎట్టని కాపాడాలి సరే ఇంక అన్నను కాపాడదు అని చెప్పి చెప్తా ఉంటే వివి తనకి ఇక మంచు పడుతూ ఉంటుంది. జూరో ఒక నుంచి చూస్తుంటే ఓషన్ మీద ఎవడు నిలబడినట్టున్నాడు అని చెప్తుంటే అదేం పాసిబుల్ రా ఎవరు నిలబడలేరు అని చెప్తే కావాలంటే మీకు అంత బాధ అయితే మీడియా చూడని చెప్పేసి అక్కడ కొన్ని నిజంగానే అక్కడ నిలబడి ఉంటాడు. దాని దగ్గర చూస్తూ ఉంటే అది నిజమే నా కళ్ళ అని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా నేను చెప్పి నేను నమ్మనురా అని చెప్పి చెప్తా ఉంటే సరే చూడండి అయితే అని చెప్పేసి గల మోడల్ అందరూ చూస్తుంటారు. నిజంగానే ఒక ఓజం మీద నిలబడి ఉంటాడు. అరే వాళ్ళని డెవల్ ఫుడ్ చూసారా అని చెప్పి కళ్ళు రుద్దుకుని మరి చూస్తాడు. కానీ వాళ్ళు నిలబడి ఉంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మన కళ్ళు దొబ్బేలే అని చెప్పి చెప్తా ఉంటే అవును మన కళ్ళు దొబ్బి అని చెప్పి లూఫీ ఇంకా ఊసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాడు. కానీ అక్కడి నుంచి చూస్తూ ఉంటే ఒక పెద్ద షిప్లో పైకి వస్తూ ఉంటుంది. అది మన గోయిన్ మ్యారికానా చాలా అంటే చాలా పెద్దది. దాన్ని చూస్తుంటే అది కూడా ఒక పైరట్స్ షిప్పే. చూస్తుంటే అది చాలా విచిత్రమైన వావ్ చాలా పెద్ద షిప్ నాకు ఇది కావాలి అని చెప్పి లూఫీ అడుగుతూ ఉంటాడు. మనం ఏమైనా షిప్ తీసుకోలేమని చెప్తుంది. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం ఇది శాంక్షన్ షిప్స్ మనం వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి నామి ఏమైంది అని చెప్పి చెప్తా ఉంది. నామీకి చాలా అంటే చాలా ఫేవర్ ఎక్కువైపోయింది. కాబట్టి మనం కాస్త కామ్గా ఉండాలి. ప్లస్ బయట ఏదో జరుగుతుంది మన డాక్టర్స్ మన ప్రదేశానికి వెళ్ళాలి అంటుంది టనల్గా అని చెప్పి చెప్తా ఉంది. సరే అయితే నేను చూసుకుంటాను ఇక్కడ నుంచి అని చెప్పి చెప్తా ఉంటుంది. హే గాయ్స్ మా షిప్ మీద అటాక్ జరిగిందని చెప్పి చెప్తుంది. మన వాళ్ళందరినీ ఏం చేసి పడేస్తుంటాడు. జోరో కూడా కామ్గా ఉంటాడు. సాంజీ కూడా పట్టేసుకుంటాడు. షిప్ బాగుంది దీన్ని తినేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి షిప్ని తినేదాని గురించి మాట్లాడుతూ ఉంటాడు తను. అండ్ నేను నమ్మలేకపోతున్నా ఈ కడ్డీ కూడా చాలా తక్కువగా ఉంది షార్ప్నెస్ అసలు లేదు హార్డ్నెస్ అసలు లేదు అని చెప్పి చెప్తాను. ఎందుకంటే తను కట్టిన తినేస్తుంటాడు. ఆ విషయం సాంజీ తీసుకుంటే చాలా భయపడతాడు. లామానా అని చెప్పి ఆడుతూ ఉంటే అయినా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి చెప్తుంటే మీరు వచ్చి నా ఏరియాలోకి వచ్చాడు నా తెలిలోకి వచ్చాడు మర్యాద ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా చెప్పి తన షిప్ని తినేస్తూ ఉంటాడు. గోయిన్ మడిని నాకు గోయిన్ మడిని తినబాకరా అని చెప్పి పూస పడేస్తూ ఉంటాడు. అదే నా షిప్ తినబాక అని చెప్పి మన లూఫీ కూడా అడుస్తూ ఉంటారు. ఇప్పుడు మన కరెంట్ సిచ్యువేషన్ నువ్వు ఏది పడితే తినబాక అని చెప్పి అడుస్తుంటారు. మీ అందరు కామ్గా ఉందని చెప్తుంది. ఇదంతా మొదలుపెట్టింది మీరు ఇంక మేము ఓడిస్తాం అని చెప్పి చెప్తా ఉంటే వాళ్ళ మీద ఫైట్ చేస్తూ ఉంటారు. ఓపెన్ ఫైరింగ్ అనేది స్టార్ట్ చేసి ఉంటారు. చూస్తే వివి దాని బయట నుంచి చూస్తుంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అది గన్ ఫైరింగ్ జరుగుతుంది అని చెప్పి వివి అనుకుంటూ ఉంటుంది. సాంజీ వాళ్ళ మీద చాలా వరకు అటాక్ చేస్తుంటారు. జోరో కూడా చాలా అంటే స్పీడ్కి వెళ్ళి వాళ్ళ మీద స్లాషెస్ అనేవి చాలా గట్టిగా వదిలేస్తూ ఉంటాడు. అక్కడ చూస్తే అందరూ పడిపోయాడు. జోరో లూఫీ మరో ఊళ్ళో చాలా గట్టిగా ఆడుకుంటూ ఉంటాడు. వెపన్ లేడు ఈడక్కడ వీక్ అనుకుంటా అంటే మనోడు ఒక్కొక్కరిని కొడతా ఉండేసాడు. అప్పుడే వాళ్ళు కెప్టెన్ లూఫీని తినేయాలని ట్రై చేస్తే లూఫీ చాలా తేలిక తప్పించుకుని తినేసి ఉంటాడు. కానీ లూఫీ బజుగా యూస్ చేయడం వల్ల కాస్త లైట్గా అక్కడ ఏం జరుగుతుందని చెప్పి వీవి బయట కూర్చుంటుంది. అక్కడ చూస్తే వీవి అని ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తుంటే ఇక్కడ ఏం లేదు వీళ్ళంతా ఫైట్ చేసుకుంటున్నారని చెప్పి మనోడు బజుగా యూస్ చేయడం వల్ల గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. మన కెప్టెన్ ఎవరు రావడే వాడు అట్లానే ఎక్కడ కొట్టేసావు అని చెప్పి పడేస్తూ ఉంటాడు. ఇది చాలా పవర్ఫుల్ అయిన వాళ్ళు లాగున్నారా అని చెప్పి పిటి ఒకరు మాట్లాడుతూ ఉంటారు. మనం వెంటనే తను ఇక్కడ నుంచి బయట నుంచి వెళ్ళిపోయి అలాగే వాడు దీనికి నువ్వు పే చేస్తావు నా కొడుకంటే దాని తర్వాత పే చేయాలి దోపిడని చెప్తా ఉంటే అంటే ఇక్కడ ఉన్న అది దగ్గర ఏదో ఒక విలేజ్ అని ఉంటుంది. వెంటనే తన ఐలాండ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ చూసి మనకి స్మోక్ అని చూపిస్తాడు. స్మోకర్ ఇంకా ఇద్దరు మనుషుల్లో మాట్లాడుతూ ఉంటారు. స్ట్రా హ్యాట్ వాళ్ళు వచ్చరికి వెళ్ళారని చెప్పి సార్ మనం వెంటనే తనగా రుణాలను పట్టుకోవాలి సార్ అది ట్రాన్స్ఫర్ ఇస్తే అని చెప్తుంది. అది వాళ్ళ డెలివరీ చేయాలని చెప్పి ప్లేస్ పెట్టి ఒక విషయం అనేది చెప్తాను. ఎందుకంటే మన సాంజీ మాట పెట్టి ఒక విషయం స్ట్రా హ్యాట్ మిస్టర్ జీరో లెటర్ ఇదేనా కనిపెట్టాలి అది ఇదంటే ఏంది అని చెప్పి అనుకుంటా ఉంటారు. స్ట్రా హ్యాట్స్ పైరట్స్ దీంట్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా నేను స్ట్రా హ్యాట్ని పట్టుకోవాలి అని చెప్పి చెప్తుంటాను. నేను వదిలేసాను ఒకసారి ఇద్దరు వదిలేదానికి అసలు ప్రయత్నమే లేదు అని చెప్పి చెప్తుంటే రాత్రి అయిపోతూ ఉంటుంది. అని చెప్తుంది నాకు చాలా హంగ్రీగా ఉన్నది చెప్పి నువ్వు లే బాగవుతా అని చెప్పి దానికి కింద చేసుకుంటూ ఆడుకుంటాడు. ఈ రేట్ అలా చేస్తే తను బాగవుతారా అని చెప్పి కొడుతూ ఉంటారు మన వాళ్ళు. ఇప్పుడు విభూషణ్ మనం ఏం చేయని చెప్తే తనకు ఒక వేణు చాలా సూప్ కావాలి అలాగే దాని బ్యాగ్ లేస్తుంది అని చెప్తే గైస్ నాకేం కాలేదు మీరేం కనుక్కోకపోతే వెళ్ళని చెప్తుంటే వాళ్ళందరూ ఇక్కడ కూర్చుని పడి నామిని చూసుకుంటే పనుకుని ఉంటాడు. ఇక్కడ చూసి నామి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సాంజీ గారు బయట జరిపి ఒకరిని అంటే వాచ్ డాగా చూస్తూ ఉంటాడు. తనకేదో విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. తండ్రి ఇక్కడ చూస్తూ ఉంటే తను కూడా పనుకుని పోయి ఉంటాడు. ఊసప్ మాత్రం ఇక్కడ తను వర్క్ చేస్తూ ఉంటాడు. జోరో మాటలు వేసి కమాన్ మనం వెళ్ళి నామిని చూద్దాం అని చెప్పి చెప్తా ఉంటే నామితో ఆడుకుంటా ఉంటాడు మీట్ అని చెప్పి
ఎందుకంటే నామి అలా చేశానా అని జోరో దాన్ని చూసి భయపడిపోయి ఉంటాడు. గ్రాన్‌లేన్ దగ్గరలో ఇలాంటి వాళ్ళు ఉంటారని చెప్పి నేను అసలు అనుకోలేదని చెప్పి మన ఊసప్ గారు చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఏం జరుగుతుందో మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగే పాసిబుల్లీ దగ్గరలో ఒక ఐలాండ్ ఉంటది. కాబట్టి మనం తొందరగా ఐలాండ్ దగ్గరికెళ్ళాలి. ఇక దగ్గరలో చాలా ఐలాండ్స్ ఉంటాయి గ్రాన్‌లేన్ కాబట్టి దానికి దూరంగా ఏ ఐలాండ్ ఉండదు. అది ప్రూఫ్ అయినదే. అలబాస్టా కూడా దీనికి దగ్గరలోనే ఉంది. అలబాస్టా దగ్గరలో చాలా ఉంటాయి చెప్తుంది. కానీ నేను చూస్తే ఊసప్ దేన్నో చూసి భయపడిపోయినట్టుగా ఉంటాడు. అదేందో మనకి ఇప్పటికి ఏం అర్థం కాదు. కాసేపు గోయింగ్ మ్యారీ ఒక ఐలాండ్ మనకు దొరికిందని చెప్తే మనకి ఒక ఐలాండ్ దొరికింది అంటే మనకు డాక్టర్ కూడా దొరుకుతాడు అని చెప్పి మన లూఫీ గాడు అరుస్తా ఉంటాడు. వావ్! ఐలాండ్ బాగుంది అని చెప్పి చెప్తుంది. "రేయ్ స్నో పడుతుంది రేయ్ మంచు పడుతుంది రేయ్ నువ్వు బెటర్ వేసుకోరా" అని చెప్తుంటే వాడు మన మాట విని అని చెప్పి చెప్తుంది. అది చాలా విచిత్రంగా ఉంది. అదేంది అది మాస్టర్ టాప్స్‌లా ఉంది. చాలా పెద్దగా ఉంది ఏందిరా అని చెప్పి చెప్తా ఉంటే నాకు కాస్త చలిగా ఉన్నట్టుగా ఉంది అని చెప్పి చెప్తా ఉంటే చల్లే నాకేం అనిపియట్లేదు అని చెప్పి చెప్తా మన లూఫీ మాట్లాడుతూ ఉంటాడు. ఆ టాప్స్ అనేవి చాలా బాగున్నాయి దాన్ని ఒకసారి ఎక్కి చూడాలి నేను అని చెప్పి మనోడు చెప్తా ఉంటాడు. అయినా రా నీకు ఇందాక నుంచి చెప్తాను కదా రే దాన్ని వేసుకోరా అని చెప్తే నువ్వు ఇప్పటిదాకా వేసుకోలేదు అని చెప్పి చెప్తా ఉంది. వీళ్ళందరూ స్ట్రైట్‌గా వెళ్తా ఉంటారు. అక్కడ చూస్తా ఉంటే పైరట్స్ వచ్చాడు. ఇక్కడ ఉన్న పక్కనే వెళ్ళిపోయిన పైరట్స్ అయినా మేము ఇక్కడికి వచ్చింది డాక్టర్ కోసం అని చెప్పి చెప్తా ఉంటారు. మేము తొందరగానే వెళ్ళిపోతాం. మాకు ఒక డాక్టర్ కావాలి అని చెప్పి చెప్తా ఉంటే మీరు ఇక్కడ పైరట్స్ అసలు ఉండకూడదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఒకరోజు చెప్తా ఉంటారు. సార్ ఇక్కడ మేము ఒక మనుషులను కనిపెట్టాం సార్. వాళ్ళు పైరట్స్ లాగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పైరట్ షిప్ గోలీ రాజు ఉందని చెప్పి చెప్తా ఉంటే మీరు ఇక్కడ ఏం చేస్తారని చెప్పి సైడ్‌గా షూట్ చేసేసి ఉంటాడు. నేను చెప్పినా ఎవరిని షూట్ చెప్పకని చెప్తే మీరు షూట్ చేశాడు. దీనికి ప్రతీకారం తీసుకుంటాడు. యూ బ్యాస్టర్డ్ సాంజీ ఆగు అని చెప్పి వీవీ ఆపుతా ఉంటది. మన వీవీ మీద షూట్ చేసేస్తుంటాడు. లూఫీ గాడికి ఇంక అందరికి షాక్‌లో ఉంటారు. ఇక్కడ చూస్తా ఉంటే వాళ్ళకేం అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తే వాళ్ళకి ఐలాండ్ దగ్గరికి వాళ్ళు ఉంటారు. కానీ ఐలాండ్ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఓకే అమ్మ చెప్తున్నాను మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పైరట్స్ అనేవాళ్ళు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి చెప్తుంటే మేము డాక్టర్ కోసం వచ్చాము ఇక్కడికి అని చెప్తే ప్లీజ్ మాకు డాక్టర్ని చూపియండి అని చెప్తే మన వైపు షూట్ చేస్తుంటాడు. కానీ వీవీ మైట్ కూడా షూట్ చేసేస్తుంటాడు. లూఫీకి పట్టలేనంత కోపం వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళందరినీ కొట్టుడు కొడతా ఉంటాడు. వాళ్ళందరినీ ఏం చేయండి అని చెప్పి అరుస్తా ఉంటాడు. నా కొడకలారా మీరు చాలా పెద్ద తప్పు చేశాడు అని చెప్పి వీవీ ఆపుతా ఉంటుంది. రే ప్లీజ్ నా చేతికి ఏం కాదు నేను బాగానే ఉన్నా అని చెప్తుంది. కాల్చినోడు నా కొడుక నువ్వు మర్యాదగా అక్కడి నుంచి కిందకి రా ప్లీజ్ మాకు డాక్టర్ కావాలి. మాకేమో ఇంకేం చేయం మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ప్లీజ్ మా క్రూలో మెంబర్కి బాగాలేదు. మాకు డాక్టర్ దొరికితే చాలు. మా డాక్టర్ని ట్రీట్మెంట్ చేసుకుని మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని చెప్పి వీవీ బతిమలాడుతా చెప్తూ ఉంటుంది. కానీ ఆ మాట అనేది ఎవరు వినట్లేదు. ఆ విషయం చూసి సాంజీ వివి నువ్వు అలా చేయబాక అని చెప్తుంటే లేదు ఇదంతా మనం నామీ కోసం చేస్తున్నాం. నామీ నా కోసం ఇదంతా చేస్తున్నాను. నేను నామీకి ఎట్టా నా రుణం తీర్చుకోవాలి కదా అని చెప్పి చెప్తుంటే బ్లడ్ కడుతూ ఉంటుంది. ఇంకా లూఫీ కూడా ప్లీజ్ సారీ ఇదంతా నా డబ్బే ప్లీజ్ మాకు డాక్టర్ కావాలి. డాక్టర్ని పిలుస్తారా ప్లీజ్. వాళ్ళు అలా అడగదాం చూసి సరే అని చెప్పి మీరు ఇక్కడ మాట్లాడచ్చు. కానీ డాక్టర్ మా దగ్గర లేడు. కానీ డాక్టర్ అయితే ఒక విచ్ ఉంది ఇక్కడ. తను మీకు హెల్ప్ చేయొచ్చు అని చెప్పి చెప్తుంటే తను ఎక్కడ ఉందో ప్లీజ్ పిలవండి అని చెప్పి చెప్తుంటే కానీ తను ఇక్కడ ఎక్కడ ఉండదు తను పైన ఉంటుంది అనే విషయం చెప్తుంటే ఒక బేర్ వచ్చి తన మాట ఒక బేర్ ఏంద్ర మాట మాట్లాడుతుంది అని చెప్పి అడుస్తుంటే బేర్ గమ్ముగా నడుచుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు నేను చూడకుండా జోరో మాట ఆడ గుమ్ము కూర్చొని ఉంటాడు. బాగానే ఉంటుంది. ఇక్కడ చలి వేయట్లేదు ఇలా బాగుంది అని చెప్పి తను బట్టలు తీసేసి దాన్ని అక్కడ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. దాన్ని ఇక్కడ మొత్తం చూస్తూ ఉంటాడు. ఇక్కడ చూసే లూఫీ వాళ్ళు మనం యానిమల్స్ ఇక్కడ చాలా వరకు నడుస్తున్నాయి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ అందరూ యానిమల్స్ అనేది చెప్తున్నారు. ప్రస్తుతం మాట అంతా మేము పైరట్స్ బాగున్నారు అని చెప్పి చెప్తా ఉంటే ఏదో వాళ్ళకి ఏంటో చూస్తున్నారు. మా సీక్రెట్ ఐలాండ్ తన ఫోర్స్ పైన ఉంటుంది. అలాగే తను అంటే తను ఇప్పుడు రావచ్చు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉంటాడు. దీనికి చాలా అంటే చాలా క్రిటికల్గా ఉండేది. డాక్టర్ చూపుదాం మంచిది ఖచ్చితంగా మేము ఆ స్వాన్ పంపించి దాన్ని బయటికి తీసుకుని వచ్చేదానికి ట్రై చేస్తానంటే ప్లీజ్ అంటే తొందరగా మీరు ఇమాజినేషన్ చేసుకోలేదు. ఖచ్చితంగా నామిని మేము కాపాడాలి. అలాగే ఇలా మాకు 2 రోజులుగా జరుగుతుంది. ఎట్టైనా మేము కాపాడాలి అనుకుంటున్నాం అని చెప్తుంటే అయితే ఇంకేం లేదు మీరు మౌంటైన్స్ ఎక్కి వెళ్ళాల్సింది. కానీ ఎలా ఎక్కగలను అది చాలా పడ్డది కదా అంటే అది దానిపైన ఒక క్యాసిల్ ఉంటుంది. ఆ క్యాసిల్లో ఆ విచ్ ఉంటుంది. ఆ విచ్ మీకు హెల్ప్ చేయొచ్చు. అంత పైకి ఎలా వెళ్ళగలను కానీ తను అంత పైకి ఎలా ఉంటుంది. తన దగ్గర ఒక విచిత్రమైన ఒకటి ఉంటుంది. తను డాక్టర్ కాబట్టి తను అక్కడే ఉంటుంది. ఆ మౌంటైన్ మీద నుంచి తను కింద తీసుకున్నా ఉంటే చాలా కష్టం. కానీ తనకి ఏమైనా అవసరమైనప్పుడే తను కిందకు వస్తుంది. కానీ కిందకు వస్తాం కూడా చాలా విచిత్రంగా వస్తుంది. అందుకే తనకు మేము విచ్ అని పేరు పెట్టినాం. గాల్లో ఎగురుకుంటూ వస్తుంది. అందుకోసం తనకు మేము విచ్ అని పేరు పెట్టినాం అని కూడా చెప్తా ఉంటారు. అవునా చాలా స్ట్రేంజ్గా ఉంది. తను ఒకసారి మేము కలవాలనుకుంటున్నాం. అయినా గాల్లో ఎగురుతున్నాం ఇప్పుడు దాకా చూడలేదే అని చెప్పి చెప్తూ ఉంటాడు. అది కూడా ఏమైనా టెక్నిక్ ఏమి ఉంటుందా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కానీ నామి లే నా మాట విన్నావా నేను నిన్ను అక్కడికి తీసుకుని పోతా అని చెప్తుంటే లే నామి లేసింది నేను నాకు ఆ మౌంటైన్ ఎక్కి తీసుకుని పోతా ఖచ్చితంగా నేను కాపాడతా దానికి నేను మాట ఇస్తున్నాను నామి
పద వెళ్దాం. కానీ ఇప్పుడు ఇంత టైంలో ఓల్డ్ మౌంటైన్ అక్కడ ఉంటుంది, ఆ ఓల్డ్ మనిషి అని చెప్తే సాంజీ నువ్వు వస్తావు నాటి బదులు తను నా వెనక ఎక్కించుకుని వెళ్దాం. అలాగే హరియప్ మనం వెంటనే తొందరగా వెళ్ళాలి, నామి నాకు కావాలి అని చెప్తే అక్కర్లేదు గైస్ నేను బాగానే ఉన్నాను కెప్టెన్, నన్ను కాదు నమ్మి నేను తీసుకుపోతాను, నా కెప్టెన్ గారు నా బాధ్యత అని చెప్పి చెప్తానంటే సరే సంజీ నాడపట్ర మన ఇద్దరం వెళ్దాం పైకి వెళ్ళి దాని గురించి చూద్దాం అని చెప్పి చెప్తా ఉంది. అప్పుడు వాళ్ళ దగ్గర కడతాడు. అలాగే హాల్ సెట్టింగ్ మనం వెళ్దాం, నన్ను గిడ్డంగా పట్టుకో నమ్మి మనం పైకి వెళ్ళిపోదాం, మీరు జాగ్రత్తగా పైకి ఎక్కండి, మేము వేరే వేలో వచ్చేదానికి ట్రై చేస్తూ ఉంటాం అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే హరియప్ మీరు తొందరగా వెళ్ళండి తనకు టూ సిచ్యువేషన్లో అని చెప్పి వీళ్ళు పరిగెట్టుకుంటూ అంటాడు. డ్యామేజ్ మన వెంటనే తొందరగా వెళ్ళాలి అని చెప్పి చెప్తానంటే నా మీకు చాలా అంటే చాలా ఫీవర్ ఎక్కువ అవుతుంది, కాసేపు హోల్లో మీ అని చెప్పి చెప్తా ఉంటాడు. మీరు నేను లోపలికి రండి బయట చాలా చలిగా ఉంటుంది అని చెప్పి చెప్తా ఉంటాడు. చెప్తా ఉంటే నాతో వచ్చి జాయిన్ అయ్యి నాతో టీ పట్టి జాయిన్ అవ్వండి అని చెప్పి చెప్తా ఉంటాడు. వీచ్ కాపాడుతుంది అనుకుంటున్నా అని చెప్పి చెప్తా ఉంది. చెప్తా ఉంటాడు డాక్టర్ అది చాలా అంటే చాలా విజిట్ అయినది, అది నెలలకి ఒక్కసారి వస్తుంది, వచ్చిన ప్రతిసారి తన అవసరం కోసం వస్తుంది. కానీ 5 పైరట్స్ వాళ్ళు చాలా భయంకరమైన వాళ్ళు, బ్లాక్ పైరట్స్ అని చెప్పి వాళ్ళ కెప్టెన్ని బ్లాక్ పైరట్స్ అని పిలుచుకుంటారు, బ్లాక్ బియర్ అని చెప్పి వాళ్ళు చాలా అంటే చాలా భయంకరమైన వాళ్ళు. ఇక్కడ చూస్తూ ఉంటే యాక్చువల్గా వాళ్ళు అసలు మా కంట్రీ వాళ్ళు కాదు, కానీ ఇక్కడికి వచ్చి నాశనం చేస్తూ ఉంటారు. నేను ఎందుకు ఇక్కడ అంతా డిస్ట్రాయ్ చేస్తానని చెప్తుంది. ఏమో తెలీదు, పాసిబిలిటీ మా కింగ్ వాళ్ళు ఏదన్నా జరుగుతుంది, మా కింగ్ ఒక దొంగ నా కొడుకు, నా కొడుకు గురించి మాట్లాడని చెప్పి నాకు చాలా కోపం వస్తుంది, ఆ మ్యాన్ గురించి చెప్పక అంటే అది మా నాన్న గుర్తు వస్తున్నాను నాకు అని చెప్పి చెప్తాను. ఇక్కడ చూసేవాళ్ళనే చాలా పెయిన్ఫుల్, మనం తొందరగా వెళ్ళాలి, నా మీకు చాలా బాధ ఉందని చెప్తే ఏదో ర్యాబిట్ మన వాళ్ళని చూసేసి ఉంటుంది. ఆ ర్యాబిట్ కూడా మన వాళ్ళ వైపు పరిగెట్టుకుంటూ వెళ్తుంటుంది, వాళ్ళని క్రాస్ చేసేసి ఉంటుంది. మన వాళ్ళు దాన్ని ఏం పట్టించుకోరు, కానీ స్ట్రైట్గా వచ్చి వాళ్ళ మీద అటాక్ చేస్తుంటుంది. అది సాని డాచ్ చేసి దాన్ని ట్రై చేస్తుంటారు. కానీ అక్కడ చూస్తే ఆ మంచి తర్వాత చాలా గుంపులుగా ఉన్నాయి, తన ఫ్యామిలీని అటాక్ చేసేదానికి వచ్చినేమో అనుకుంటుంది. ఇది నాట్ పేర్స్ కాదు, ఇవి చాలా విచిత్రమైన ర్యాబిట్స్, ఇక్కడ ఎందుకు ఉన్నాయో తెలీదు అని చెప్తుంటే అవును అది నిజమే, అలాగే మీరు మీ ఫాదర్ గురించి మాట్లాడుతున్నారు, మీ ఫాదర్ని వస్తున్నారు మీడే అన్నట్టుగా నాకు గుర్తు ఆ విషయం కూడా చెప్తా ఉంటారు. ఆయన కూడా మంచి ఓడే, కానీ ఈ పిండికి ఇలా మారిపోయాడు నాకేం అర్థం కావట్లేదు, రూల్స్ అనేవి చాలా అంటే చాలా విచిత్రంగా మార్చేసారు ఆ విషయం చెప్తా ఉంటారు. అలాగే ఒకసారి ఎందుకో నేను అలబాస్టర్కి వెళ్ళాలనుకుంటున్నా, కానీ నాకు వెళ్ళేంత అవకాశం రాలేదు. కానీ మీ నాన్న చాలా చెడ్డడు కాదు, మా నాన్న కంట్రీని మొత్తం కాపాడాలనుకుంటున్నా సీన్ కట్ మళ్ళీ ర్యాబిట్స్ దగ్గర చూపిస్తాడు. ఆ ర్యాబిట్స్ వాళ్ళ వైపు ఫైట్ చేయాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తే వాళ్ళు మా కింగ్ ఎక్కడ పోయాడు అని చెప్పి నన్ను దొరికాడు చెప్తే దొరికేసి ఉంటాడు లాస్ట్కి, ఎట్లాగా నేను దొరికేసా సీలో ఎక్కడో పడిపోయాయని చెప్పి చెప్తా ఉంటారు. ఇవన్నీ వాళ్ళ వైపు అటాక్ చేసేదానికి రెడీ అవుతూ ఉంటాయి, మన లూఫీ వాళ్ళ వైపు లూఫీ అనుకుంటా ఉంటాడు ఎట్లా నాకు కాపాడని చెప్పి, నో లూఫీ నువ్వు అక్కడి నుంచి బయటకు వెళ్ళు నేను చూసుకుంటా వీళ్ళని నిజంగానా చెప్తే వెళ్ళు నా మీ జాగ్రత్త అని చెప్తున్నా అంటే అన్నీ వాళ్ళ మీదకి వచ్చేస్తాయి. వాళ్ళందరూ జస్ట్ డాచ్ చేయి పరిగెట్టు చాలు డాచ్ అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. ఇది చాలా హార్డ్ రా అదవా చెప్తుంటే వెళ్ళు నేను వీళ్ళందరినీ డిస్ట్రాక్ట్ చేస్తాను లూఫీ అని చెప్పి చెప్తా ఉంటే సరే అని చెప్పి మన లూఫీ కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. దానివల్ల వీళ్ళు కూడా దాన్ని ఎత్తలాగా తప్పించుకుంటారు. సాంజీ వచ్చే వాళ్ళని పెట్టి ఒక్కరిని కొడతా ఉంటారు. ఇక్కడ చూస్తూ ఉంటే వాళ్ళ మౌంటైన్ ఎక్కాలి, హరియప్ చాలా హెవీగా ఉంది, నేను తొందరగా వెళ్ళాలి ఈ మౌంటైన్ ఎక్కాలి, కానీ కింద చాలా బుచ్చులు ఉంటాయి ఎలా అని చెప్పి ఆలోచిస్తుంటే నేను వెళ్తున్నాను అని చెప్పి వాళ్ళని కిండల్ చేసినట్టుగా ఉంటుంది. అన్నీ చూసేసరికి చాలా కోపంగా వచ్చేసి నా కొడకాను ఇప్పుడు దాన్ని పని చేయాల్సిన అవసరం అని చెప్పి సాంజీ కూడా అడుగుతూ ఉంటాడు. కలుస్తుంది ప్లీజ్ నామి జాగ్రత్తగా ఉండాలి చాలు పైరట్స్ హాయ్ నాకు హాయ్ చెప్పారు కదా మీరు మీకు చెప్తాను నేను మర్చిపోయాను అనే విషయం అని చెప్పి చెప్తూ ఉంటాడు. అయినా మీరు ఇక్కడ ఎందుకు ఇలా వచ్చారని చెప్తుంటే ఆయన పైరట్స్ మన ప్లేస్కి రాకూడదని కూడా తెలుసు కదా అని చెప్తుంటే అసలు డాక్టర్ ఎలా గురించి అని చెప్పి చెప్తా ఉంటారు. ఒకప్పుడు ఒక పిల్లోడికి బాగాలేదంటే డాక్టర్ ఉన్నాను అని చెప్పి చెప్తా ఉంటే ఒక ముసలామి స్ట్రైట్గా వచ్చేసి దాని దగ్గర లోపలికి వచ్చేసి ఉంటుంది. అక్కడ చూస్తూ ఉంటే ఆ డోర్ని పగలు కొట్టేసి ఎవరో దారుణ ప్లీజ్ నా కొడుకుని ఎవరిని బాగు చేయండి అని చెప్పి చెప్తా ఉంటే విచ్ వచ్చేసింది అని చెప్పి పెట్టి ఒకరు రాస్తూ ఉంటాడు. నన్ను పిలిచినట్టున్నాడు అని చెప్తే ప్లీజ్ నా కొడుకుని బాగు చేయండి మీకు బట్టు ఆడుకుంటా అని చెప్పి చెప్తా ఉంటే సరే నేను బాగు చేస్తా నేను ట్రీట్మెంట్ చేస్తాను ఖచ్చితంగా, కానీ నాకు ఇంది లాభం అని చెప్తుంటే మేడం నేనేమని చేస్తాను ప్లీజ్ ఆగండి ప్లీజ్ అని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా నీకు నేను హెల్ప్ చేయాల్సిన అవసరం నాకు లేదు నేను చెప్తుంటే సీన్ కట్ అవుతుంది. మళ్ళీ ఆ సీన్లో చెప్తుంటే ఆ డాక్టర్ నేను వచ్చింది అని విషయం చెప్తా ఉంటారు. మీరు నిన్న ఒక్క రోజు ముందుగా వచ్చుంటే మీరు దానికి కాపాడవచ్చు అనే విషయం చెప్తా ఉంటారు. కానీ అప్పుడే మళ్ళీ సీన్ కట్ అవుతుంది, పాస్ట్లో చూపిస్తాడు. సరే నేను చేస్తాను కానీ నాకు లాభం లేకుండా నేనేం చేయనే, సరే తన కాలు చాలా హట్గా ఉందని చెప్పి ఆ విషయం కాబట్టి మిమ్మల్ని పిలిచామని చెప్పి చెప్తా ఉంటారు. మేడం ప్లీజ్ మేడం కాపాడింది మేడం అని చెప్పి చెప్తా ఉంటే తను అసలు ఏమండి హ్యాపీగా ఉండు అని చెప్తే కాలు మీద బొబ్బులు వేసుకుంటుంది. కాలు కాస్త ఇంజురీ అయింది కానీ కొయ్యాలనుకుంటా కాలు, కానీ అంత పెయిన్గా ఉండకపోవచ్చు ఆ విషయం చెప్తుంటే కొయ్యాలనే సగల వాళ్ళు భయపడతా ఉంటారు. తనే చెప్తుంటే సరే నేను ఏదో ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పి అందరూ చూస్తుంటే కొయ్యాలా ఏంది కోసేది ఏంది అని చెప్తుంటే తను నేను చనిపోతాడు మేడం ప్లీజ్ మేడం అని చెప్తుంటే ట్రీట్మెంట్ చేద్దాం అలా
ఆల్మోస్ట్ చనిపోయాడని చెప్పి అనుకుంటా ఉంటారు. కానీ తను ఎట్లాగా మన అమ్మాయి కాపాడేసి ఉన్నది ముసలామె. సరే అయితే ఇంకా 50% నాకు రెస్టారెంట్ మొత్తం పంపింది, వచ్చే ఇన్కమ్ మొత్తం నాకు కావాలి, ఓకేనా? ఏంది అంటే నేను ఇయ్యలేను. నీ కొడుకు నేను కాపాడింది దీనికేనా, మర్చిపోబాక. నీ 50% మొత్తం నాకు పంపాలి. డ్యామ్, ఇది నేను ఓనర్ని, కానీ ఇంత మాట నేను పంపలేను అని చెప్పి అరుస్తుండే. ప్రజలు కూడా అవును నిజమే అని చెప్పి అలా అరుస్తూ ఉంటాడు. మీరు నన్ను కాపాడమన్నాడు, కానీ నాకు లాభం లేకుండా నేనేం చేయను, కాబట్టి మీరు విచ్ అని నన్ను పిలిచాడు, ఇక్కడి నుంచి నేను విచ్లాగానే ప్రవర్తించాలి కదా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇప్పుడు తన కుక్కని పంపించాలని చెప్పి ఆలోచిస్తుంటుంది. తను ఇప్పుడు నేను చాలా బెటర్గా ఉన్నాను, నాకు బాగానే అనిపిస్తుంది, తను కాపాడినందుకు థ్యాంక్స్ అని కూడా చెప్తా ఉంటే, చూసావా నా ట్రీట్మెంట్ ఎట్లా పనిచేస్తుందో, నా గుడ్ టిప్స్, నా 50% పంపించే పైకి నేను తీసుకుంటా, సరే మేడం నేను పే చేస్తాను సారీ అని చెప్పి చెప్తుంటే, జోరో గాడు చాలా చాలా గట్టిగా ప్రాక్టీస్ చేయడం వల్ల మొత్తం తను చలిలో నేను కూడా నువ్వు ఆడే ఉండు నేను తర్వాత వస్తా చూడు అని చెప్పి చెప్తా ఉంటే, దానికి చాలా చలేస్తుంది, వాడు ఎత్త నడుచుకుంటూ వెళ్తున్నాడు అని చెప్పి అర్థం కావట్లేదు, వాడు తప్పించుకోమంటే వాడు మునిగిపోయాడా అని చెప్పి దూకేసి ఉంటుంది స్ట్రైట్గా. అక్కడ చూస్తే వాడేమో చాలా ఫిష్లు ఉన్నాయి ఇక్కడ అని చెప్పి వాటిని బయటికి తీస్తూ ఉంటాడు. సింగల్ వచ్చి వీళ్ళందరూ ఆ ర్యాబిట్స్ నుంచి ఎట్లా తప్పించుకుని వచ్చేస్తూ ఉంటాడు. కానీ ఆ ర్యాబిట్స్ అనేవి చాలా స్పీడ్గా వచ్చేస్తుంది. మనం అనుకున్నాం డెవిల్ గురించి అనుకున్నాం, డెవిల్ ఏమో వచ్చేస్తుంది అని చెప్పి అనుకుంటా ఉంటారు. ఇక్కడ చూస్తుంది వెళ్ళు కాపాడాలి, అయినా ఇంటికి వచ్చున్నాయి అని చెప్పి అనుకుంటే మళ్ళీ సింగ్ అడుగుతుంది, నేను ఒక ఎక్స్ కింగ్ నా కొడుకు, దొంగ నా కొడుకు మావాడు, అలాగే ఓడి ప్రతిసారి మీ డాక్టర్ ఉన్న క్యాసిల్లోనే ఉండేవాడు, ఓడి పెట్టి ఒక్కని నాశనం చేసేవాడు, ఓడి దేనికి పనికిరాడు, కానీ ఓడి కింద ఉన్నవాడిని మంత్రిగా చెప్పుకోవడం నాకు చాలా సిగ్గుచేటుగా ఉంది, అలా ప్రజలను అందరినీ నాశనం చేసేవాడు, పన్ను లాస్ తన కొత్త లాస్ని సృష్టించేవాడు రోజుకి, ఎలాగైనా మనీ సంపాదించాలని ఒక గోల్, ఒక పైడ్ అవ్వాలని చెప్పి గోల్తో చాలా రాజ్యాన్ని మొత్తం నాశనం చేసేవాడు, ట్యాక్స్ అని చెప్పి సంథింగ్ ఎల్స్ అని చెప్పి మొత్తం తీసుకునేవాడు, మాకు ఏ చాయిస్ ఉండేది కాదు, లేకపోతే తను చంపేస్తాను కూడా చెప్పేవాడు. కానీ ఒక రాజు కదా వాళ్ళ మీద చేస్తాను, ఒక క్రైమ్ కదా అని చెప్తుంది. నిజమే క్రైమే, కానీ రాజుగా తనే కొన్ని రాజు క్రియేట్ చేశాడు కాబట్టి మేమేం చేయలేం, వాటిని బలవుతున్నాం అని చెప్తే, డ్యామ్ ఇది చాలా చలిగా ఉంది, నేను ఇంకా బట్టలు వేసుకోవాలనుకుంటా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంది మన సైడ్గా డాక్టర్ దగ్గరికి వచ్చి ఉంటాడు. ఆ డాక్టర్ గురించి చెప్తాను, గాయస్ అని చెప్పిన పాస్ట్ కాదు ప్రజెంటే, సారీ గైస్ చెప్తుంటే, చాలా వెదర్గా ఉంది, నీకు చలిగా ఉన్నట్టుంది, సరే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి దోసేసి ఉంటుంది స్టడీగా. అక్కడి నుంచి చూస్తామంటే వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటాడు. ఈ ప్రజలు అందరూ చూస్తామంటే ఇక్కడ పడిపోయినట్టు అన్నాడు. అదే ఆ షిప్ కూడా దగ్గరలోనే ఉంది, అటు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఉంటాడు అని చెప్పి చెప్తుంటే, నా ల్యాండ్కి వచ్చారు సార్, ఆ షిప్ సార్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు సార్ అని చెప్పి చెప్తుంటే, నా కొడుకులు కూడా ఇక్కడ ఉన్నారా, నా కొడుకుని ఇట్టాడు అవతలు కొట్టాలి, అయినా వాడు షిప్ నేను వాళ్ళ కళ్ళు మునే తింటా, నేను ఖచ్చితంగా నా కొడుకు అలా అయిపోయారా అని చెప్పి అడుస్తుంటే, ఓ షిప్ నేను మీకు ఏమన్నా అవసరం సార్, అయినా వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కదా, వాళ్ళ బట్టి వెళ్ళదు కదా ఫిట్ ప్రింట్స్ అని చెప్పి, అవును అది నువ్వు చాలా పెద్ద జీనియస్వి అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే వాళ్ళు చాలా గట్టిగా కొట్టించుకుని ఉంటారు. ఇక్కడ చూస్తూ ఉంటే ఆ డాక్టర్ కాస్త గట్టిగా బాగండి, అవును తను నువ్వు ఎందుకు ఏడవట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, తను ఇప్పుడే వచ్చి వెళ్ళిపోయింది సార్, ఇప్పుడే బయటికి వెళ్ళిందని చెప్తుంటే, దేవుడిని నేను తాను కొట్టిన చెప్పి మన కింగ్ తిరిగి వచ్చాడు అని చెప్పి చెప్తా ఉంటాడు. నా కొడుకు నువ్వు ఇంటికి వచ్చాడు అని చెప్పి తను ఎట్టుకుంటే వెళ్ళేదానికి వెళ్తూ ఉంటాడు. తను పోతా ఒక మాస్టర్గా కూడా మారుతూ ఉంటాడు, అంటే తను మాస్టర్ ఫుడ్ తిని ఉంటాడు. కొంచెం డ్యామ్ అసలు ఏంటిది బన్నీస్ ఇందుకు మీరు ఇలా చేస్తాను అని చెప్పి సాంజీ కూడా ఏడుస్తూ ఉంటాడు. లూఫీ నువ్వు పరిగెట్టు, దీన్ని నేను చూసుకుంటా, నామిని ఎట్టైనా కాపాడు, మర్చిపోబాక, నామి ముఖ్యం బిగులు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే వీళ్ళందరూ ఎట్టైనా దాన్ని కాపాడని చెప్పి అనుకుంటూ ఉంటారు. మనంతా చనిపోయాం, మన గ్రూప్లో వెళ్ళిపోయాం, అది మనందరినీ చంపేస్తుంది అని చెప్తుంటే, లేదు మనం ఇంత ఫైట్ చేసి నామిని కాపాడదాం, మనం పైకి వెళ్తున్నాం డాక్టర్ దగ్గరికి అని చెప్పి చెప్తా ఉంటారు. కలుస్తేస్తున్నాం అంటే వస్తుంది బనీస్ ఇదంతా మీ డ్యామ్ బ్యాస్టర్స్ అని చెప్పి అలసపడుతుంటారు. ఇప్పుడు మనం ఏం చేయలేం సంజయ్ అని చెప్తుంటే, ఏదో చేయాలి మనం పరిగెట్టుకుంటే వెళ్ళాలి అని చెప్పి అనుకుంటా ఉంటే, అక్కడ ఏదో క్లిఫ్ట్ ఉంది మనం తొందరగా అక్కడికి వెళ్ళాం, అది చాలా హైగా ఉందని చెప్పి సైడ్గా అక్కడ దూకేస్తుంటారు. దానివల్ల వాళ్ళు బడికి వేసుకుని ఉంటాడు. కానీ ఇంకా మంచు నేను వస్తూ ఉంటుంది, అది మనల్ని దోసేస్తూ ఉంటుంది. చూస్తుంది ఓప్స్ తను మళ్ళీ వెనక్కి వచ్చేసింది, మన కింగ్ వెనక్కి వచ్చేస్తాడు, అన్న కొడుకుని చంపాలి, బిగ్ అన్న కూడా అక్కడికి వెళ్ళాడు, మన డాటర్ని కూడా అక్కడికి వెళ్ళి కాపాడుతూ ఉన్నాడు, అలాగే ఆ నా కొడుకుని మనం చంపేద్దాం, ఆ కింగ్ కాదు ఇప్పుడు మనకి అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుందంటే వాళ్ళందరూ వెళ్తూ ఉంటాడు. పెట్టి తను ఎట్టు వెళ్ళిందో నాకు తెలుసు, ఈ వేలోనే వెళ్ళి ఉంటుంది, ఖచ్చితంగా మనం అంటే వెళ్ళాలని చెప్తుంది. వీళ్ళందరూ దొరికిన ఇల్లులన్నింటినీ తినుకుంటూ వెళ్తూ ఉంటాడు. చాలా ఆకలి తీరట్లేదే, ఫుడ్ నాకు అది ఇవే తింటూ ఉంటాడు. ఇదేంత మనిషి కదా ఈయన మృగం ఇక్కడ, అది నా సిటీ నేను వచ్చేసాను, యువర్ హైనస్ మీ కింగ్ ఇక్కడికి రావచ్చు, మీ ప్రజలు అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు హైనస్ అని చెప్తా ఉంటే, ఓ అది స్ట్రా హెటాలు కూడా ఇక్కడే ఉన్నాడు, కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం అని సాగుకొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి ధనాన్ని తీసుకున్నాం, ప్లస్ పైన ఉన్న సిక్ అనే అమ్మాయి మీ ప్యాలెస్లో ఉంది, మనం ఎంత తొందరగా ప్యాలెస్కి వెళ్దాం ఎవరు హైనస్ అని చెప్తుంది. అది నిజమే, నా ప్యాలెస్ దాన్ని మళ్ళీ నేను సొంతం చేసుకోవాలి, నా ఓల్డ్ క్యాజ్లో నేను వస్తున్నా,
నేను అక్కడ ఒకప్పుడు ఉండేవాడిని అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే నా కొడుకు దేనికి వచ్చాడు మళ్ళీ అని చెప్తే వాళ్ళ మీద అటాక్ చేసి ఉంటాడు. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే మన హైనస్ని ఎవరు అటాక్ చేశారని చెప్తుంటే బ్యాస్టర్ నేను 2 ముక్కలుగా నరకండ్రా, ఈ బ్యాస్టర్ తినదని ఎందుకు వచ్చాడు ఇక్కడికి అని చెప్తా ఉంటే అది నిజమే. డాక్టర్ వచ్చి మేము ఇంకా ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం, అయిపోయి నీడిల్స్ పిన్నీస్ అని చెప్తుంది. మళ్ళీ బాగా చేసేసాను, నేను చావలేదు అని చెప్తుంది. చావోడు ఇలా చేస్తుంటే నాకు చాలా అంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మళ్ళీ నీ మీదంటే లాయల్టీ చూపించను, నాకు అది గుర్తుంది. కానీ నా కొడక నువ్వు మళ్ళీ ఆ పనులు చేయాలని చెప్పి అనుకుంటే నేను నిలవనని అడిగేది నేనే అని చెప్పి చెప్తా ఉంటాడు మనోడు. అలాగే నువ్వు దాని గురించి మాట్లాడతావా, నేను అవేం చేయను, నేను చాలా మంచోడిని అయిపోయాను, అలాగే నేను డాక్టర్ నాకు క్యాల్సియం తీసుకున్నదా దానికోసం నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే నువ్వు అలాంటి స్టఫ్స్ మళ్ళీ చేస్తావు, ప్రజల్ని మళ్ళీ నాశనం చేస్తావు, మనీ కోసం నేను వచ్చావు నాకు తెలుసు నేను చెప్తుంది. నేను అదంతా మానేశానురా, నేను ఇప్పుడు ఏం అదేం చేయను అని చెప్పి చెప్తుంటే కాదు నువ్వు ఎప్పుడు ఇవే చేస్తావు, సారీ ఇప్పుడు ఈయన మా కింగ్ చెప్పిన మాటలు మేము వింటున్నాం అని చెప్పి కూడా చెప్తుంటాడు. నా కొడుకులా నేను నా కింగ్ నేను చాలా హ్యాపీగా చూస్తున్నాను, వాళ్ళని చంపై నేను మీ కెప్టెన్గా ఆర్డర్స్ ఇస్తున్నాను, ప్లస్ మీ ఎక్స్ కెప్టెన్గా ప్లస్ మీ కింగ్గా ఆర్డర్స్ ఇస్తున్నాను, నువ్వేంద్ర నాకు ఆర్డర్స్ ఇచ్చేది అని చెప్తాను. మాస్టర్గా మారిపోయింటాడు, సన్ ఆఫ్ బి అంటాడు, ఆక్స్ ఫ్రూట్ తిని ఉంటాడు తను, అది చూస్తుంటే ఆక్స్గా మారిపోయి ఉంటాడు. ఆక్సిజన్ మారిపోయి వాళ్ళ వైపు అటాక్ చేస్తుంటారు. అందరూ చాలా వరకు పడిపోయి ఉంటాడు. యువర్ హైనెస్ ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పనుకుంటే ప్రజలందరూ వచ్చేసి వాడిని చంపండి అని చెప్పి చెప్తా ఉంటారు. వాళ్ళందరూ తన మీద పాయిజన్ అటాక్ చేయాలనుకుంటారు. అయిపోయాడు నువ్వు అని చెప్పి తన మీద అటాక్ చేసి ఉంటాడు. కానీ ఆ తగలుండే తగలటాను మీరు షీల్డ్గా ఉన్నాను మన కోసం, తనే మన అసలైన రాజు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కానీ తన మీద చాలా గట్టిగా పడతాం వల్ల అది పాయిజన్ అవడం వల్ల పడిపోయి ఉంటాడు. ఎక్కువ వచ్చింది తనకి పడ్డం వెంటనే తను చాలా పవర్ఫుల్ అనమాట. ఇక్కడ చూసే జోరుగా కూడా కింద నుంచి పడిపోయినా కానీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. కానీ మంచి పడిపోవడం వల్ల నా మొత్తం పోయింది పుషప్స్ అని చెప్పి అనుకుంటాను. తను కూడా ఎగురకుండా పడిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇంకా సాంజీ ఇంకా లూఫీ పైకి వెళ్తూ ఉంటాడు నా మీని పట్టుకుని. ఇక్కడ చూస్తే మనం ఇంకా ఆల్మోస్ట్ పడిపోయేవాళ్ళం. కానీ ఇక్కడ చూస్తే ఆ ర్యాపిడ్స్ కూడా వాళ్ళ బట్ వస్తూ ఉంటాయి. కానీ చూస్తూ ఉంటే అవి కూడా వాళ్ళు స్కేటింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటాయి. కానీ మనల్ని చంపేసి తినేయాలని అంత కోపంతో వాళ్ళ మీద పడుతూ ఉంటాయి. మన లూఫీ కూడా దాని నుంచి తప్పించుకొని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. కానీ దగ్గర చూస్తే క్రాష్ అవ్వబోతున్నాం మనం అని చెప్పి అనుకుంటుంటే మన ర్యాక్స్ వస్తున్నాయి అని చెప్పి అరుస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం ఎలా చేయాలి అని చెప్పి అనుకుంటుంటే అవన్నీ వాళ్ళ మీద దొక్కుతూ ఉంటాయి. లేదు నాకు జెంటిల్గా అని చెప్పి చెప్తుంటే కానీ సాంజీ చాలా గిడ్నీగా తగిలించుకుంటూ ఉంటాడు. కానీ లూఫీకి అడుగుతాను రబ్బర్ పౌస్ వాళ్ళ ఎట్టలోకి బయటికి పోయి ఉంటాడు. కానీ సాంజీకి నిలబడిపోతుంది. డ్యామ్ సాంజీ నేను కాపాడుతాను సాంజీ అని చెప్పి సాంజీని లాగుతూ ఉంటాడు. కానీ తన హ్యాండిల్ ఒకటి బయటకు వచ్చింది దాని గ్లవ్ అని చెప్పి వివి మనం భయపడబాక అక్కడ ఎవరో ఉన్నట్టున్నారు అని చెప్పి పోతా ఉంటే ఇక్కడ చూస్తూ ఉంటే వాడు కింగ్ వాడు వాళ్ళని కొట్టినాడు చాలా థ్యాంక్స్. ఇక పదండి నా క్యాసిల్లోకి, ఇంకా నా క్యాసిల్ని తీసుకుని మళ్ళీ ప్రపంచాన్ని మొత్తం రూల్ చేద్దాము అని చెప్పి చెప్తుంటే సార్ మీరు ఇప్పుడే రైడ్ చేయకూడదు సార్, ఎందుకంటే మీరు ఇప్పుడే కదా సార్ చాలా వరకు ఇప్పుడు రికవర్ అయ్యారు, ఇప్పుడు రైడ్ చేసి మీరు పోతారు సార్ అని చెప్తే నాకేం పర్వాలేదు అని చెప్పి పోతా ఉంటారు. అక్కడ స్నో వాళ్ళందరూ కింద పడి పోతా ఉంటారు. ఆ స్నో అనేది కింద దాకా వచ్చేస్తుంది విలేజ్ దాకా పైనుంచి. ఇక్కడ చూస్తుంటే లూఫీ గారు ఎట్టలో నామే పక్కన పెట్టుకుని నామే కాసేపాకు ఇంటి సాంజీని కప్పడాలి మనం ఎట్టన్నా ఆ విషయం చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉండి ఆ కింద వాళ్ళందరూ అక్కడ మొత్తం ఇరుక్కుపోయి ఉంటాడు. ఏకాస్ రండ్రా ఖచ్చితంగా మనం పైగలాలి, మీ ఎందుకు ఇలా చేస్తానని చెప్పి చెప్తా ఉంటాడు. నా కొడుకు ఇదంతా చేసి ఉంటాడు అని చెప్పి మాట్లాడుకుంటా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పైన చూస్తాడు నా కొడుకులారు వాళ్ళు అక్కడ ఉన్నాడు, వాళ్ళు మనం పట్టుకోవాలని చెప్పి చెప్తా ఉంటే బేడ్స్ కూడా వాళ్ళ చిన్న పేరు అనేది వాళ్ళ తల్లి పేరు అక్కడ ఇరుక్కుపోయి ఉంటుంది. దాన్ని నవ్వుతూ ఉంటుంది. కానీ ఇంక తన చేతులు అనేది మంచిగా చాలా గడ్డగా అయిపోతూ ఉంటాయి. ఎక్కడో బయటికి కాపాడని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ కాపాడలేకపోతూ ఉంటుంది. కానీ చూస్తే అక్కడికి లూఫీ కూడా పోతూ ఉంటాడు. తను చూసి వాళ్ళ అమ్మని ఏమైనా చేస్తుందని చెప్పి అది అడ్డుకుంటూ ఉంటుంది. అది చాలా కోపంగా ఉంటుంది. కానీ లూఫీ ఏం చేయకుండా గుమ్మంగా సైడ్ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ చేయి తన వైపు పెట్టేసాక తను కొడతదేమో అని చెప్పి భయపడతా ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మని బయటికి తీసి పెడుతుంది. ఇదిగో మేమ్మ అని చెప్పి చెప్పి ఉంటుంది. తను కూడా కలిసి అయిపోతాం. మదర్ అండ్ డాక్టర్ ఇద్దరు చూస్తూ ఉంటారు. డాక్టర్ ఎందుకు చెప్పిన చైల్డ్ ఇద్దరు చూస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తూ ఉంటే ఎవరో అక్కడి నుంచి వస్తున్నట్టు చూసిగా మన కింగ్ కూడా పైకి ఎక్కుతున్నట్టుగా ఉంటుంది. అది ఎవరో కాదు, ప్లస్ దాన్ని మొత్తం సరిగ్గా చూస్తే ఎవరని చెప్పి చూసి దాన్ని మొత్తం అది ఎవరో కాదు గైస్ మన లూఫీ కూడా చాలా చలదనంలో చాలా వరకు పడిపోయి ఉంటాడు. కొంచెం కింగ్ వచ్చేసి వాళ్ళ వైపు వచ్చుంటాడు. హోల్డ్ ఆన్ రబ్బర్ మనిషి దగ్గర నా హౌస్ ఎడిగి నా ముందు వచ్చేదానికి నువ్వు నా టెరిటరీలోకి రాబాకన్నా, కానీ నువ్వు నా టెరిటరీలోనే కాళ్ళు పెట్టున్నావు అని చెప్పి మన లూఫీ గారిని కొట్టని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. హోల్డ్ ఆన్ ఆగరే నా ఎదవా ఎక్కడికి రాసినావు చెప్పంటే వాడిని ఖచ్చితంగా పట్టుకొని నా లూరా పక్కన వాడిని చంపిన వాడికి ఎవడు ఫుడ్ లేకుండా బతుకుతాడు అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే సార్ అని చెప్పి వాళ్ళ వైపు వెళ్తూ ఉంటాడు. కానీ ఇక్కడ చూస్తా అంటే మన లూఫీ గారు గాయస్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మిమ్మల్ని ఏమైనా హాన్ చేయాలని చెప్పి నాకు లేదని చెప్పి చెప్పండి. లూఫీ లిజన్ మరి ఇప్పుడు నేను వాళ్ళతో ఫైట్ చేస్తా, వాళ్ళని నేను కొడతా, నన్ను వదులు
అది ఖచ్చితంగా నువ్వు కొట్టగలవా అని చెప్తుంది. ఖచ్చితంగా అని చెప్పి చెప్తా ఉంటాడు. వాళ్ళందరూ ఫైట్ చేస్తా ఉంటారు. కానీ లూఫీ ఎట్లా దాన్ని టార్చ్ చేస్తుంటాడు. యారోస్ నో యూజ్, ఏం చేయలేకపోతున్నాను నేను అని చెప్పి చెప్తా ఉంటాడు. అసలు యూజ్లెస్, మేము ఏం చేయాలి, మా ట్రైన్ నుంచి తప్పించుకోవాలి ఫస్ట్ అని చెప్తుంటే, నా స్నో బ్యాటిల్ చాలా బాగా అనిపిస్తుంది, ఇప్పుడు నిన్ను ఓడిస్తాను నేను అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే మంచు అనేది చాలా గట్టిగా వస్తుంది. వెనక్కి లాగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరో వ్యాక్యూమ్కి మరి పెట్టిందని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే ఏదో సంథింగ్ పైకి లేచి మనల్ని మింగాలని చెప్పి ట్రై చేస్తుంది. అది ఎవడో కాదు, మెజెస్టిక్ గడే. ఇక్కడ చూస్తూ ఉంటే అది స్నో ఏరియా మొత్తం తన అడ్వాంటేజ్గా తీసుకుని మళ్ళీ లూఫీ వాళ్ళ వైపు ఫైట్ చేయాలనుకుంటాడు. తను లూఫీని తినేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ లూఫీ వాళ్ళు ఎక్కడో తప్పించుకుంటాడు గాల్లో ఎగురుతాడు. కానీ వాళ్ళ వైపు అటాక్ వస్తుంటారు. అప్పుడే 2 ర్యాబిట్స్ వచ్చి వాడిని కాపాడుతుంటాడు. అవి చెప్పి అవన్నీ మనల్ని కాపాడిందని చెప్పి ఆలోచిస్తే, నువ్వు నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్పి తనకి పోస్ట్ చెప్తే, ఓకే ప్రాబ్లం లేదు, నువ్వు కూడా నన్ను కాపాడావు కదా అని చెప్పి చెప్తుంటే, అవిండి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాయి అని చెప్పి తను చాలా కోపడుతుంది. మీ ప్రజలకి మీ కింగ్కి హెల్ప్ చేస్తుంది, అలా దొంగన కూడా కాదు అని చెప్పి చెప్తుంటే, లూఫీ గారు కాళ్ళు అనేది మనుషులు అనేది కూరుకుపోతూ ఉంటుంది. అయినా అవేం పట్టించుకోకుండా లూఫీ, డాక్టర్ నువ్వు రెడీగా నీకు పేషెంట్ తీసుకుని వస్తా అని చెప్పి చెప్తుంటాడు. తన క్లిఫ్ దగ్గరికి వచ్చేసి ఉంటాడు. ఎక్కాలని చెప్పి సైడ్గా ఉన్నది వచ్చేసాం నవి, నాకు సాంజీ నాకు పైన కనబడుతుంది అని చెప్పి తన బ్యాలెన్స్తోనే ఎక్కడం స్టార్ట్ చేసి ఉంటుంటాడు మల్లూఫీ చాలా కష్టపడి అలా పైకి ఎక్కుతూ ఉంటాడు. కానీ చెయ్యి కూడా చాలా అంటే కాస్త నొప్పిగా ఉంటుంది. కానీ అదేం పట్టించుకోకుండా లూఫీ ఎగురుతూ ఉంటాడు. కానీ ఆ కోట్ అనేది పడిపోయి ఉంటుంది. ఇది చాలా పెయిన్గా ఉందని చెప్తుంటే వివి అక్కడ గమ్ము పడిపోయి ఉంటుంది. అక్కడ చూస్తామంటే వివి పైకి లేచి రే ఊసా పారే కూడుకుపోయావు రే పైకి లేరా అని చెప్పి లాగేసి ఉంటుంది. ఊసా పానే ఉన్నాను కదా అని చెప్తా ఉంటే, వివి కాపాడాడు థ్యాంక్స్, కానీ ఇది ఎందుకు ఇంత ఎర్రగా అని చెప్తే, నా తెలియదు అదంతా నీ ఫేస్ గురించి అని చెప్పి చెప్తా ఉంటారు. ఇక్కడ చూస్తే జోరో కలిసి అదే ఊసాపు ఏం చేస్తున్నారా అని చెప్పి మాట్లాడుతుంది. ఆ నుంచి వచ్చారా అని చెప్పి చెప్తుంటే వాళ్ళందరూ చాలా కష్టపడిపోయి ఆ ర్యాబిట్స్ అన్నిటిని కొట్టి పక్కన పడేసి ఉంటాడు. ప్లస్ మన లూఫీ గాడు చాలా కష్టపడి, డాక్టర్ వస్తున్నా కాసేపు వస్తున్నా అని చెప్పి మళ్ళీ లూఫీ గాడు చాలా కష్టపడి పైకి ఎక్కుతా ఉంటాడు. అవుచ్ ఇది గుచ్చుకుంటుంది అయినా పట్టించుకోకుండా లూఫీ గాడు పైకి ఎక్కడానికి ఫోకస్ చేస్తూ ఉంటాడు. మొత్తం ఎట్టైనా వస్తాను నేను పైకి అది అని చెప్పి చెప్తూ ఎక్కుతా వస్తూ ఉంటాడు. కానీ తన చేతిలో నుంచి బ్లీడింగ్ అని వస్తూ ఉంటుంది. లూఫీ గాడు అవుచ్ ఇది చాలా గట్టిగా గుచ్చుకుంటుంది కానీ నేను ఎక్కుతా అని చెప్పి లూఫీ గారు ట్రై చేస్తుంటాడు. కానీ సాంజీ గారు కింద పడిపోతాడు. సాంజీ కాపాడుతా అని చెప్పి తన నోట్తో సాంజీ గారిని డ్రెస్ పట్టుకుని ఇది చాలా క్లోజ్ కాల్, లేకపోతే సాంజీ గారిని మనం కోల్పోయాను అని చెప్పి అనుకుంటా అట్లా తన మెడని చాలా గట్టిగానే సాగతీస్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే ఇదేంది చాలా విచిత్రంగా ఉన్నట్టుగా ఉంది, అయినా ఇదేం జరుగుతుంది అని చెప్పి చెప్తుంటే, స్టూపిడ్ ఊరా మా దగ్గరికి వచ్చి మేము మీ దగ్గరికి రాలేదురా అని చెప్పి రాస్తా ఉంటాను. మనోడు దాడి తప్పిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే కింద జరుగుతున్నట్టుగా ఉంటే మన కిందకి వెళ్ళిన పోదని చెప్తుంటే కింద వాళ్ళందరూ ప్రజలందరూ ఫైట్ చేస్తుంటారు మన కింగ్ గార్డ్ ఆర్మీతో. అక్కడ చూస్తూ ఉంటే లూఫీగా స్టైల్ మన సాంజీగా స్టైల్గా అక్కడికి వెళ్ళి, అరే మీ దగ్గర బట్టలు ఉన్నాయి కదా నాకు ఆ బట్టలు ఇంటరా అని చెప్పి చెప్తుంటే, బట్టలు ఎవరు ఇచ్చారా పోరా అని చెప్పి చెప్తుంటే వాళ్ళందరూ మనోడితో ఫైట్ చేసి నాకు రెడీ అవుతూ ఉంటాడు. సాంజీ కూడా మరి మన లూఫీ కూడా దాన్ని చూస్తా, మన జోరో కూడా దాన్ని చూస్తూ ఉంటాడు. మనకి కొంచెం కానీ నాకు ఇప్పుడు బట్టలు వేసుకోని చెప్పి గుర్తు వచ్చింది, ఊసా బట్టలు ఉంటాయి ఇక్కడ నుంచి నీకు బట్టలు ఎక్కడ తీసుకున్నా సర్రా అని చెప్పి మన ఊసా పడుతుంది. ఎవడో బట్టలు లేనివాడు వచ్చాడు ఆ విషయం చెప్పి మాట్లాడుతూ ఉండే చాలా కోపం వచ్చేస్తుంది. మన జోరో గడికి స్టైల్గా వచ్చి ఒకే పంచుకోవడం వల్ల ఓన్ కొట్టేస్తుంటాడు. ఎవరే ఫైట్ చెప్పకారే తను మిస్టర్ చాలా గట్టిగా ఉంటాడు. అమ్మాయి అన్ని నేను బారో తీసిన చాలా వామ్గా ఉన్నాయి అని చెప్పి చెప్తాను. చూడండి బాగా కొట్టేసి ఇవ్వడు బట్టలను డబ్బేసి ఉంటాడు. చూడాలి మన మీద అటాక్ చేస్తానని చెప్పి జోరో కూడా అవన్నీ తప్పించుకుంటా పోతా ఉంటాడు. ఎందుకంటే దానికి 2 కట్టెలు దొరికాయి, చూస్తే నా దగ్గర 2 కట్టెలు ఉన్నాయి వేసేస్తాను కానీ అని చెప్పి 3 స్టేస్ అని చెప్పి 3వ కట్టెకి వచ్చేస్తుంటాడు. హ్యాక్ వాక్ అని చెప్పి టార్గెట్ వేవ్ అనేది క్రియేట్ చేస్తుంటాడు. దానివల్ల అందరిని కొట్టేద్దాం వల్ల అందరు పడిపోయి ఉంటాడు. చూసారా కానీ కట్టనాల్సిన పాలేవు కానీ పడవలే వీళ్ళందరినీ ఓడించట. అసలు చూస్తే ఒక్కడే 100 మందిని కొట్టేస్తుంటాడు. అమేజింగ్ అని చెప్పి వివి కూడా చూస్తూ ఉంటుంది. తను చాలా పవర్ఫుల్ పెట్టి అని చెప్తుంటే, నువ్వు ఇదంటే ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదురా అని చెప్పి ఊసప్ కూడా అడుస్తూ ఉంటాడు. అయినా వాళ్ళందరూ దాన్ని క్లియర్ చేసి దానికి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే వీళ్ళందరూ ఏదో చూస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే అందరినీ అసలు ఏదో కింద ఏదో జరుగుతున్నట్టుగా అని చెప్పి లాగుతుంటారు. డాక్టర్ నేను వస్తాను డాక్టర్ అని చెప్పి చెప్తా ఉంటారు. మన లూఫీ గడు పైకి వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే తను కాపాడని చెప్పి తన దృఢ నమ్మకంతో పైకి వెళ్తూ ఉంటాడు. కానీ తన బాడీ నుంచి రక్తం అనేది వస్తూనే ఉంటుంది. లూఫీ గడు చాలా కష్టపడుతూ ఉంటాడు కానీ తను జారిపోతూ ఉంటాడు. ఎందుకంటే మంచుకి అది ఉండట్లేదు. కానీ మన లూఫీ గడు తను అసలు పట్టి అనేది వదలట్లేదు. ఎట్టన పైకి ఎక్కాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తన క్రూ మేట్స్ని ఎట్టన కాపాడాలని చెప్పి అనుకుంటూనే ఉంటాడు. నేను వస్తాను డాక్టర్ అని చెప్పి చెప్తూ వస్తూ ఉన్నాడు. పేషెంట్ని తీసుకుని వస్తా అని చెప్పి మన లూఫీ కూడా ఎట్టన పైకి ఎక్కడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. కానీ ఎట్టలాగా పైకి వచ్చేస్తున్నాడు. కాస్త పైకి వచ్చేస్తుంటాడు. అమ్మయ్య వచ్చేసా డాక్టర్ అని చెప్పి చాలా గట్టిగా అడిచి పడిపోయి ఉంటాడు. కానీ
మనోళ్ళు కింద పడిపోయారని చెప్పి ట్రై చేస్తా ఉంటే అప్పుడే ఏదో ఒక మాన్స్టర్ వచ్చి మనోళ్ళని కాపాడుంటది. దాన్ని చూసి ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ లాగా అనిపిస్తుంది. ఇది అని చెప్తా ఉంటే ఎవరు ఇక్కడి దాకా వచ్చని చెప్పి మన నాని పైకి లేచి చూసుంటది. నువ్వెవరు అని చెప్పి ఏదో సంథింగ్ క్రీచర్ వైపు చూసి చెప్తా ఉంటది. అది భయపడతా ఉంటది. అక్కడ చూస్తా ఉంటే నువ్వు ఎక్కడ బయటికి ఎందుకు చేస్తున్నావు? లోపలికి రా. అసలు నువ్వు ఎవరు నువ్వు అని చెప్పి అడగగానే అసలు నేను ఎక్కడున్నాను? అసలు ఇదేం ప్లేసు అని చెప్పి అడుగుతా ఉంటది మన నామి. కానీ నువ్వెక్కడున్నావు అంటే మా డాక్టర్ మేడం దగ్గర ఉన్నారు. మీరు ఇప్పుడు చాలా అంటే చాలా జబ్బ పడిపోయారు. అయినా ఒక హ్యూమన్ నువ్వు మాట్లాడబాక కుదుమి అని చెప్పి అరుస్తా ఉంటది. ఒక యానిమల్ మాట్లాడగలుగుతుందా అని చెప్పి అరుస్తా ఉంటే అప్పుడే ఎవరో వచ్చి మనోళ్ళ మీద కొడుతుంది. నీకు చాలా సార్లు చెప్పా చాపర్ అలా ఏం చేయబాక. అమ్మాయిని భయపెట్టబాక. అమ్మాయి చాలా మంచిది. నీకు చాలా అంటే చాలా బెడ్ చెప్పే వచ్చింది. కానీ నేను డాక్టర్ అని చెప్పి తన పేరు నేను చెప్పాలనుకోవట్లేదు. నాకు ఇష్టం లేదు. కాపీరైట్ పడిపోయింది పోయినసారి. తను డాక్టర్ పేరు చెప్పేస్తుంటాడు. తను చెప్తే నేను ఇక్కడికి ఎలా వచ్చానని చెప్తుంటే నువ్వు ఎలా వచ్చావు? ఇదో చిన్న సీక్రెట్ పిల్ల అని చెప్తుంది. అయినా నాకు ఎందుకు జాబ్ వచ్చినా అని చెప్పి తను షర్ట్ పై గురించి చెప్తా ఉంటది. నువ్వు నాకు ఒకప్పుడు ఒక పండు తిన్నావు. ఆ పండు అనేది దాంట్లో వ్యాక్సిన్ ఉంది. దానివల్ల ఇలా జరిగింది. అయినా నీ బాడీ అనేది 5 డేస్ నుంచి ఇలా జరుగుతుంది. ఒక్క 40 డిగ్రీస్ హై ఫీవర్ వచ్చింది. అలా నేను క్రిటికల్ స్టేజ్ వల్ల నీకు ట్రీట్మెంట్స్ ఇచ్చాను. అలాగే నువ్వు కానీ ఒక్క రోజు కానీ లేట్ అయ్యి ఉంటే నీ ప్రాణాలనేవి నీ చేతిలోవి ఉండేవి కావు. కానీ కాపాడింది నీ ఫ్రెండ్స్ కాపాడాడు. ఒక 2 రోజుల్లో నువ్వు చనిపోయేవాడివి. ఒక్క రోజులో నీకు ట్రీట్మెంట్ అనేది చాలా గట్టిగా చేయాల్సింది. కానీ నువ్వు 2 రోజులకి ఇలాగ పడిపోయావు. ఎట్లాగో నేను కాపాడాను నువ్వు క్రిటికల్ స్టేజ్‌లో ఉన్నా గానీ అని చెప్పి చెప్తా ఉంటది. అయినా నువ్వు 5 డేస్ నుంచి ఇలాగే పడిపోయాను అని చెప్తుంటే, అరే నేను మనిషిలెక్కన అలా ఉన్నప్పుడు ఆ వ్యాక్స్‌లో అలా పడిపోయాను. నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలీదు. కానీ నీ బాడీ చాలా బాగా అనిపించింది అని చెప్పి చెప్తుంటే, నువ్వు పనుకో రెస్ట్ తీసుకో పాప అని చెప్పి మన నామిని వదిలేసి ఉంటది. నామి కూడా పనుకుంటది. అయినా ఇక్కడ నేను 3 రోజుల నుంచి ఉన్నానంటే మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా అని చెప్పి, అలాగే నువ్వు ఇది నా పేషెంట్ నువ్వు. నా అనుమతి లేకుండా నువ్వు ఇక్కడి నుంచి ఎళ్ళలేవు అని చెప్పి తను పట్టేసుకున్నాడు. ఎందుకంటే నామి బయటికెళ్ళని చెప్పి మాట్లాడుతది. కానీ తను బయటికెళ్ళకూడదు అని చెప్పి కూడా చెప్పుంటది. కానీ ఇక్కడ చూస్తా ఉంటే నామిన్ చాలా గట్టిగా పట్టుకొని ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తే చాలా వరకు బ్యాండేజెస్ అనేవి ఉంటాయి. ఆ బ్యాండేజెస్ అనేవి మన చాపర్ తీసుకొని పడుకుంటాడు. అది ఎవడో కాదు మన లూఫీ గాడు ఇంకా పడుకొని ఉంటాడు. ఇప్పుడు నిద్రపోతా ఉంటాడు. అప్పుడే చాపర్ ఆలోచిస్తూ ఉంటది. ఇక్కడ చూస్తుంటే తన బాడీ అనేది ఫ్రీజ్ అయిపోయి ఉంటది. చాలా వరకు తన ఎంటైర్ బాడీ అంతా బ్లీడింగ్ అవుతా ఉంటది. తనకి ఇప్పుడు అర్జెంట్‌గా ట్రీట్మెంట్ అనేది అవసరం. లేకపోతే తను చనిపోతాడు లూఫీ అని చెప్తుంది. కానీ లూఫీ ఆ టైంలో తన గురించి ఆలోచించకుండా తన క్రూమేట్ గురించి ఆలోచించాడు. నామి గురించి. ప్లీజ్ నామిని కాపాడండి. అలాగే సాంజిని నన్ను పట్టించుకోకండి ప్లీజ్. తనతో సాంజి బాడీ మొత్తం బ్లీడింగ్స్ వరకు నిండిపోయి ఉంటది. కానీ అమ్మాయి బాడీ అంత క్రిటికల్ కాకపోయినా కానీ తన బాడీ చాలా క్రిటికల్‌గా ఉంటది. ప్లీజ్ డాక్టర్ నామినిని కాపాడండి. సాంజిని కూడా ప్లీజ్ తను నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తా ఉంటాడు. మీరు కాపాడుతారని చెప్పి తను నా ఫ్రెండ్స్ కాపాడుతాడని చెప్పి నాకు మాటియండి అని చెప్పుండే చాపర్‌కి అది చాలా గట్టిగా తగిలి ఉంటది తన గుండెలో. ఎందుకంటే తన ఫ్రెండ్‌షిప్ అనేది చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. మనోడు నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పి లేస్తా ఉంటాడు. తన కళ్ళ ముందు ఒక బీరువా ఉంటది కదా! మీట్ అని చెప్పి పడుకొని ఉంటాడు. అక్కడ చూస్తే సంజయ్ మీటా కుక్ చేద్దాం. కానీ కుక్ అయిపోయావు నా చేతిలో అంత గట్టిగా బాగా ఫ్రై చేస్తా అని చెప్పి చెప్తా ఉంటే మీటు బాగుంది నేను తింటాను అని చెప్పి మన లూఫీ ఇక్కడ వస్తాడు. ఓయమ్మ ఈ మనిషిలా కాదురా నేను మొగాలురా అని చెప్పి మనం మేము దొక్కుతా ఉంటే నేను కుక్ చేస్తాను నేను పచ్చిగా తింటా. కాదు లూఫీ ఆగు లూఫీ నేను కుక్ చేస్తాను లూఫీ నేను కుక్ అయి ఉన్నాం కదా అక్కల నేను పచ్చిగా తినేస్తా పచ్చిదే బాగుంటుంది అని చెప్పి మింగేస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే వాళ్ళు స్టైల్‌గా ఎట్లా నామి బేస్ దగ్గరికి వచ్చి ఉంటాడు. నామి ఇప్పుడు నువ్వు చాలా బాగున్నావు. నాకది బాగా నచ్చింది. బెటర్ అయిపోయావు అని చెప్పి చెప్తుంటే, అయితే సరే నీకు ఈ మీట్ కుక్ చేస్తానని చెప్పి చెప్తుంటే, దీర్ఘ మీట్ అని చెప్పి చెప్తా ఉంటే, అప్పుడే వాళ్ళని పట్టుకుని ట్రై చేస్తూ ఉంటాడు. అసలు వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఈళ్ళే కదా నేను కాపాడింది. అయినా ఆ పిల్లోడు మాత్రం చాలా మంచోడు. చాలా డిఫరెంట్ అయిన పర్సన్. తన గురించి ఆలోచించకుండా నీ గురించి ఆలోచించాడు. నాకు అక్కడే దాన్ని నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాడు. పిల్లోడు అనేవాడు చాలా బాగున్నాడు. ఈ విషయం కూడా చెప్తా ఉంటది తను. అలాగే నువ్వు కాపాడను నువ్వు పట్టుకున్నావంటే దానికి కారణం నీ ఫ్రెండ్ ఒక్కడే అని చెప్పి చెప్తా ఉంటే వీళ్ళిద్దరు చాలా కష్టపడి మన చాపర్ గాడిని పట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. తనకు పొల్లు అని చెప్పి తన హెల్త్ అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ కొడతా ఉంటాడు. చాపర్ గాడికి హై బీపీ లేసిపోయి హ్యూమన్ డెవిల్ ఫ్రూట్ యూజ్ చేసి స్ట్రైట్‌గా వాడిని కొట్టి పడేసి ఉంటాడు. నేను నేలలో కూర్చేసి ఉంటాడు. ఏందో నన్ను తినాలనుకుంటున్నా అని చెప్పి చెప్తుంటే మన మెజెస్టిక్ వాడు పైకి ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ చూస్తుంటే తను చాలా గట్టిగా కొట్టించుకోవాలి. వాళ్ళ కింద ఉంటాడు. వీళ్ళందరూ చూస్తుంటే మన జోరు వాళ్ళందరూ వీళ్ళకి హెల్ప్ చేస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే కింద వాళ్ళు చాలా వరకు మంది అది స్నోని క్లియర్ చేస్తా ఉంటారు. ఎందుకంటే కింద మన ధనంతటి గాను పడిపోయి ఉంటాడు. తన మీద పాయిజన్ యారోస్ దిక్కుంటే "ఏ ఓల్రెడీ నా క్రూలో జాయిన్ అవుతావా ప్లీజ్ నా క్రూలో
జాయిన్ అవ్వు. లేదమ్మా నేను ఇక్కడ ఉంటా. అయినా నా పేరు నువ్వు ఫస్ట్ కనుక్కోవాలి లూఫీ. అలాగే నా పేరు తెలిసిన తర్వాతే నేను ఈ క్రూలో జాయిన్ అవ్వాలా లేదా అని చెప్పి ఆలోచిస్తా. లేదు నాకు క్రూలో జాయిన్ అవ్వు అని చెప్తే, నా కొడకా చెప్పాను కదరా రేయ్ చూసుకో బే అని చెప్పి గట్టిగా కొడతా ఉంటాడు. ఇక సాంజీతో మాట్లాడుతా ఉంటాడు. సాంజీ గాడు ఏదో మాట్లాడేసరికి పట్టుని కొట్టేస్తా ఉంటాడు. నా వేస్ట్ టైమ్ రా పైరేట్స్ అనేవాళ్ళు చాలా అంటే భయంకరమైన వాళ్ళు. కాదు నేను పైరేట్స్ మంచోడిని అని చెప్పి అదైతే మాట్లాడతాను చూసేసరికలా. అరే మీటు పదండ్రా పట్టుకుందాం తినుందాంరా అని చెప్పి సాంజీ ఇంకా లూఫీ ఇద్దరు తన వైపు పోతా ఉంటారు. మన అమ్మాయి కూడా చూసి "రేయ్ నా కొడకల్లారా ఆగండ్రా రేయ్ అదేం చేయబాకండ్రా రేయ్" అని చెప్పి తను కూడా తన వైపు పోతా ఉంటది. "అరే ముసలామె రా పక్క ముసలామె" అని చెప్పి అరుస్తా ఉంటాడు. "ఒరేయ్ తను వదలండిరా రేయ్" అని చెప్తే అంటాడు. కట్నాలు పట్టుకొని స్ట్రెయిట్‌గా పైకి వస్తా ఉంటది. చూస్తే తను ఫుడ్ కాదు నాకొద్దు ఫుడ్ వద్దు నేను పీస్‌గా ఉంటాను నేను కామ్‌గా ఉంటాను అని చెప్పి చెప్తా ఉంటాడు. నా మీద అంటే నీ ఛాయ్ లేనిది ఇలా తలుపు కొట్టి తెరవకుండా మూయకుండా వెళ్ళిపోయాడు. "ఓహ్! నీ ఫీవర్ తగ్గిపోయిందే. అయినా థాంక్ యూ నన్ను కాపాడినందుకు" అని చెప్తుంటే, "థాంక్స్ పక్కన పెట్టు వాళ్ళు నన్ను చంపేయలేకపోతున్నారు. మీ హ్యూమన్స్ అనేవాళ్ళు చాలా భయంకరమైన వాళ్ళు. నేను మీతో పాటు ఉన్నాను. అయినా హ్యూమన్‌కి నాకు థాంక్స్ చెప్తుంది. ఏయ్! నువ్వు చాలా మంచి డాక్టర్ అని చెప్పి కాదు హ్యూమన్స్ నాతో మాట్లాడకూడదు. అయినా నువ్వు నాకు థాంక్స్ చెప్పకూడదు. నువ్వు చాలా మంచి డాక్టర్ అని సరికలా ఓహ్! అవునా నిజమా అని చెప్తుంటే, ఓహో! దీనికి ఎమోషన్స్ చాలా ఈజీగా అడ్డుకోవచ్చు. తన ఎమోషన్స్ హైడ్ చేసుకోలేదనుకుంటా. అది ఆమె మాట్లాడుతా ఉంటది. అయ్యో! తన క్యాసిల్ ఎక్కడో ఈడుకుంటా కానీ ఇది స్ట్రేంజ్ క్యాసిల్. అలాగే ఇక్కడ స్నో అనేది చాలా ఇన్‌స్టాల్ కూడా పడుతుంది. అవును నిజమే. చాలా చలిగా ఉంది. కానీ నాకు ఇప్పుడు దాకా అనిపియలేదు. నువ్వు చెప్పిన తర్వాత అనిపించింది. నా కొడకా ఏందిరా నువ్వు అని చెప్పి మాట్లాడితే, ఆ క్యాసిల్ అనేది చాలా విచిత్రంగా ఉంటది. అది మాత్రం చాలా మంచిగుండేది. తను వెపన్స్ అన్ని పట్టుకొని వచ్చేసి మనల్ని కొట్టా అని చెప్పి చూస్తుంటది. ఏడుస్తుంది. నా కొడకల్లారా అయిపోయార్రా అని చెప్పేసి ఏమో నేను పోతా అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ఇక్కడ చూస్తుంది లూఫీ జాగ్రత్త అని చెప్తుంది. లూఫీ తాలకి పట్టుకొని లాగేస్తుంటే ఏమన్నా నన్ను చంపాలనుకొని చూస్తుంది. నేను పరిగెత్తిస్తా డాక్టర్ చంపకూడదు అని చెప్తే మీరు పైరట్స్ కదా! మీరు మాట ఉండకూడదు. పైరట్స్ అనేవాళ్ళు చాలా చెడ్డోడు అని చెప్పి చెప్తా ఉంటే, పైరట్స్ అనేవాళ్ళు చెడ్డగాడు కాదమ్మా మేము మంచోళ్ళమే. కానీ మీరు అలా అనుకుంటారని చెప్తే, పైరట్స్ మాట్లాడుతున్నాడు. యూ ఇడియట్ పైరట్స్ అనేవాళ్ళు చాలా విచిత్రమైన వాళ్ళు. నేను వాళ్ళతో మాట్లాడను అని చెప్పి మన చాపర్ గాడు తల మీద బుక్ వేసుకొని ఉంచాడు చాలా గట్టి బుక్. నాకొద్దు నేను పైరట్స్‌తో మాట్లాడాను. సారీ నేను చెప్పడం మర్చిపోయాను. సరే మాతో పాటు వస్తావా? మనతో పాటు అడ్వెంచర్స్ చేస్తావా అని చెప్పి నామి అడుగుతా ఉంటే, లేదు నేను చేయను. పైరట్స్ అని ఓకే. హ్యూమన్స్ చాలా తేనైన వాళ్ళు. నేను వాళ్ళతో పాటు ఉన్నాను. నాతో స్టార్ట్ చెయ్యి. నువ్వు కొట్టమని చూస్తావు. నువ్వు ఇలా రోజు అలవాటు అవుద్ది కదా! మాతో ఉండొచ్చు కదా! అని చెప్పి చెప్తుంటే, మనుషులు అనేవాళ్ళు చాలా విచిత్రమైన వాళ్ళు అని చెప్పి చెప్తా ఉంటారు. తను చాపర్ కూడా ఒక సెకండ్ ఆలోచిస్తాడు. ఎందుకంటే అడ్వెంచర్స్ ప్లస్ అన్నీ చూడొచ్చు అని చెప్పి అనుకుంటా ఉంటది. కానీ అది దాన్ని డిస్టర్బ్ చేస్తారు. "ఏ రెయిన్‌డియరో నేను వస్తున్నా. నేను దాన్ని కుక్ చేసేదానికి వస్తున్నా" అని చెప్పి అరిస్తా ఉంటే, నా కొడుకులు నన్ను వదిలిపెట్టేలా లేడే అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇంకా లూఫీ అంకిల్ అందరూ వస్తా ఉంటే, "నా కొడకల్లారా నేను వస్తాను" అని చెప్పి తను గుమ్ముగూర్చొని కూర్చుంటది. మీ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా అంటే చాలా విచిత్రమైన వాళ్ళు. వాళ్ళు చాలా ఫన్నీగా ఉన్నాడు కూడా. అలాగే ఆ రెయిన్‌డియర్ ఎలా మాట్లాడుతుంది అని చెప్పి మా నాన్న అడుగుతుంటే, ఆ రెయిన్‌డియరా అదొక బ్లూ కలర్ నోస్ బికాస్ తన్ని ఒక దేవుడి ఫుడ్ తినడం వల్ల అది అలా మారిపోయింది. తన గుట్లో నుంచి వచ్చింది. తను నిజంగా తిన్న దేవుడి ఫుడ్. అది హ్యూమన్ టైప్ దేవుడి ఫుడ్ అనేది ఆకలేసి తినింది. అప్పటి నుంచి అదొక హ్యూమన్ ఫార్మ్‌లోకి మారిపోయింది. నడుస్తా ఉంటది. కానీ అలా చూసి దాని జాటోలు చూసి అదొక మాన్స్టర్ అనుకుని దాంతో ఫైట్ చేశాడు. ఇంకా చాపర్ కూడా ఇంకేం చేయలేక తనకి ఫ్రెండ్స్ ఎవరు లేక ఇంకా ఒంటరివాడైపోయి ఉంటాడు. ఒక మాస్టర్‌గా ఒక గుర్తింపు తెచ్చుకొని ఉంటాడు ప్రజల ముందు. ప్రజలందరూ తను ఒక మ్యామూత్ మాస్టర్ అనుకుని తన వైపు అటాక్ చేయడం స్టార్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే ఆ మాన్స్టర్ అంటే పెద్ద మాన్స్టర్ ఎవడు చూడరు కదా! అలా తను చాలా భయంకరమైన సర్జరీ తీసుకుంది. తను చాలా అంటే చాలా విచిత్రమైనది. కానీ చాలా మంచోడు వాడు అని చెప్పి చెప్తా ఉంటది. అసలు సింక్ కట్ అవుతుంది. "అరే! ఆ డియర్ ఎక్కడ పోయిందిరా? దానికోసం అని చెప్పి ఇంత దూరం వెతుక్కుంటా వచ్చామా? అది తప్పించుకుపోయిందా? దొరికితే గాని ఫుడ్ భలే చేసుకొని తినొచ్చా?" అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. కానీ ఆ డియర్ అనేది తేడా కనపడుతుంది మన చాపర్ గాడు. కానీ ఇక చెత్తం తీసి పెద్ద భయంకరమైన ప్యాలెస్ అని చెప్తుంది. ఆ డియర్ అనేది పైనుంచి చిన్న సౌండ్ వస్తాయి. "అరెరెరే! పైనుందిరా అది పట్టుకున్న పదరా" అని చెప్పి అరుస్తా ఉంటే అతను లేసి, "నా కొడకల్లారా మీరు కాసేపు కూడా కామ్‌గా ఉండలేరా? ఎంతసేపురా ఇదంతా ఆట" అని చెప్పి తను చాలా పవర్‌ఫుల్‌గా మాట్లాడితే, వావ్! చాలా యాంగ్రీ అయిపోయాను. కానీ నువ్వు చాలా బాగుంటావు. మీట్ చేస్తున్నారు చాలా పెద్ద మీట్ వస్తది అని చెప్పి చెప్తా ఉండే. కుక్ చేద్దాం కానీ అని చెప్తా ఉంటే పైన ఏదో పక్షులు ఉంటాయి. ఆ పక్షులకి సౌండ్ వచ్చి లేచి అరస్తా ఉంటాయి. దాన్ని చూసి చాపర్ "మీరు నా కొడకల్లారా ఆ పక్షుల వల్ల మీరు బతికిపోయారు" అని చెప్పి చిన్న మాన్స్టర్‌గా మారిపోతే అప్పుడే సాంజీ గాడు వచ్చి ఏం దాన్ని పట్టుకున్నావా? పట్టుకోలేకపోయావా? అయినా అది ఎక్కడికి పోయింది? దాన్ని బతికి తిందాం అనుకున్నావు కదా! దాని కాలు వేయించి భలే తినొచ్చు భలే ఉంటది తిన్నావా? కానీ అది మాన్స్టరు అని చెప్పి ఇద్దరు అరుస్తా ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే చాపర్ అనేది తను మొత్తం ఏదో ప్లేస్‌లోకి వెళ్తున్నట్టుగా సెర్చ్ చేసుకునే దానికి వెళ్తా ఉన్నట్టుంది. అదో మాన్స్టరు అది చాలా బాగుంటది. మన క్రూలో పెట్టుకోవచ్చు దాన్ని అని చెప్పి మళ్ళీ లూఫీ గాడు అరుస్తా ఉంటాడు. ఇంకోటి మన ఎమర్జెన్సీ మీట్ బాల్‌గా ఉంటది. దాన్ని నేను జాయిన్ చేసుకుంటా సంజయ్ పద వెళ్దాము అని చెప్తుంటే అదేదో ఎక్స్పెరిమెంట్లు చేస్తా ఉంటది. 30% డిఎన్ఏ ఓకే 30 అని చెప్తుంటే సగల "ఏయ్! నువ్వు నా క్రూలో జాయిన్ అవుతావా?" అని చెప్తుంటే "క్రూలోనా? అదేంటది? మేము పైలట్స్ కదా! మాట బాగా జాయిన్ అవ్వ రామ్మా అని చెప్పి నువ్వు ఒక బొమ్మ కదా నాకు తెలుసులే అని చెప్పి చెప్తానంటే అడుగుంటాడు. "ఏ షటప్ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నువ్వు నాకు ఫ్రెండ్ అవుతావా? చాలు నా ఫ్రెండ్‌గా ఉండు. నా క్రూలో జాయిన్ అవ్వద్దు రా" అని చెప్పి చెప్తా ఉంటే
నేను ఇంట్రెస్ట్ లేదు. నాకు పైలట్ అవ్వాలని అసలు నాకు ఆశ లేదు అని చెప్పి చెప్తా ఉంటే సాంజీ మన నామి కోసం ఫుడ్ తీసుకొనొచ్చి, మేడం మీరు బాగోవాలి అని చెప్పి ఫుడ్ తీసుకొనొచ్చా. నా కిచెన్ వాడావా అని చెప్పి చెప్తుంటే, మీ కిచెన్ చాలా నీట్‌గా ఉందనిపిస్తుంది. నా కొడకా నన్ను అడగకుండా వాడావురా అని చెప్పి ఎత్తి దోసి పడేస్తుంది. డాక్టర్ అమ్మా నన్ను కాపాడు ఈళ్ళేంది నా తలకాయ తింటున్నాడు. ఆగు నా క్రూలో జాయిన్ అవ్వు అని చెప్పి మళ్ళీ లూఫీ కూడా పోతా ఉంటాడు. అరే రా 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 ఓ రియల్లీ మన లూఫీ కూడా అడుగుతుంటే ప్లీజ్ నా క్రూలో జాయిన్ అవ్వు. నాతో పాటు నా ఫ్రెండ్‌గా మాడు అని చెప్పి అడుగుతుంది. తనకి చెప్పు నేను జాయిన్ అవ్వని చెప్పి వెయిట్ తనెందుకు నీ క్రూలో జాయిన్ చేసుకుంటున్నావు? తనొక రెయిన్‌డియర్. ఈ ప్రపంచం తనని యాక్సెప్ట్ చేయదు అని చెప్పి చెప్తా ఉంటే, అలాంటి దేవుడి ఫుడ్ చాలా వరకు మంది ఉంటాడని చెప్పి చెప్తా ఉంటాడు. కానీ అప్పుడే తను చెప్తా ఉంటది. తను నా ఫ్రెండ్ పెట్ అది. అలాగే తనని ఇలా పంపిద్దాం నా వల్ల కాదు. తనకిష్టం ఉంటే తను ఇక్కడి నుంచి ఎళ్ళొచ్చు. ఆ విషయం చెప్తా ఉంటది. అయినా మీరు తను వచ్చింది ఇక్కడ తీసుకొని వచ్చేదానికి కాదు. మీ ఫ్రెండ్‌ని బాగా చేపించేదానికి బాగా చేపించేసారు కదా! ఇంకొక రోజు తర్వాత మీరు అట్టే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే తన డిశ్చార్జ్ అనేది రేపే. అలాగే మీరు ఇంకోసారి తను జాయిన్ అనేది ఏం చెప్పకండి. అయినా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. హోల్డ్ ఆన్. అలాగే మాన్స్టర్స్ గురించి మాట్లాడుతాను. ఒకప్పుడు ఇంకో డాక్టర్ కూడా ఉండేవాళ్ళు ఇక్కడ. అని చెప్పి ఒక బ్యాక్ స్టోరీ స్టార్ట్ చేస్తూ ఉంటది. ఒక డాక్టర్ అనేవాళ్ళు ఇక్కడ ఉండేవాడు. కానీ తను చాలా విచిత్రమైన ఎక్స్‌పెరిమెంట్‌లన్నీ చేస్తా ఉండేవాడు. అలాగే ఆయన చాలా వరకు మందిని కాపాడుతా ఉండేవాడు. కానీ ఆ డాక్టర్ ఈ కంట్రీలో ఇద్దరు మాత్రమే నేనొకడిని. నేను ఇలా డాక్టర్‌ని ఇలా మీకు హెల్ప్ చేసేదానికి వచ్చాను మిస్ అని చెప్పి చెప్తూ వాళ్ళందరికీ హెల్ప్ చేస్తా అని చెప్పి తన దగ్గర ఉన్న మెడిసిన్స్‌తో చాలా విచిత్రమైన మెడిసిన్స్ అయినా చాలా భయపెట్టే మెడిసిన్స్ తనందరూ చూసి భయపడేవారు. అయినా నువ్వు నాకు మనీ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. నేను నిన్ను కాపాడడానికి ఇక్కడికొచ్చా. లేదు లేదు నేను మనీ ఇస్తాను నేను చాలా సిక్ అని చెప్పి తను కూడా బయటికి దూసేసి ఉంటాడు. తన స్ట్రేంజ్ బిహేవియర్ చూసి ప్రతి ఒక్కరు భయపడేవాడు ఆ నిమిషం అని చెప్పి చెప్తూ ఉంటది. అక్కడ చూస్తుంటే సీన్ ఈసారి కూడా ఈళ్ళు ఎవరినో కాపాడడానికి ట్రై చేస్తున్నట్టున్నావు యంగ్ మ్యాన్ అని చెప్పి చెప్తా ఉంటే, ఎందుకు నన్ను పిలిచారు యంగ్ మ్యాన్ అని చెప్పి కిందలు కొడతా ఉంటూ, నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా యంగ్ మ్యాన్ అని చెప్పి చెప్తుంది. ప్లీజ్ కామ్‌గా ఉండు అని చెప్పి చెప్తా ఉంటే, అయినా ఇదంతా నీ వల్లే. నువ్వు ఇలా చేద్దాం వల్ల వాళ్ళందరూ భయపడుతున్నారు డాక్టర్స్ అని చెప్పి చెప్తుంది. అక్కడేదో పడిపోయినట్టుగా చూస్తుంటే తను మొత్తం బ్లీడింగ్ అయిపోయి ఉంటది. ఒక డాక్టర్ అక్కడికెళ్ళి అసలు ఏం జరిగింది? ఇక్కడ ఎందుకు బ్లీడింగ్ అవుతుంది? తను చనిపోయేలాగా ఉంది. తనెందుకు చనిపోయి తను సేవ చేద్దాం అని చెప్పి తనని కాపాడని చెప్పి ట్రై చేస్తా ఉంటాడు. కానీ చాలా విచిత్రంగా ఉంటది. నేను కాపాడుతా అని చెప్పి తనని ఎత్తుకోవాలని చెప్పి ట్రై చేస్తా ఉంటే ఏదో మెడిసిన్స్ ఎడతా ఉంటారు. కానీ పైకి లేచి మనోడిని ఎత్తి కొడతా ఉంటది స్ట్రెయిట్‌గా. చాలా పిచ్చ కొట్టేస్తుంటది. నువ్వు నన్ను కొట్టబాక. ఇప్పుడు నువ్వు నేను ఇక్కడ నీకు కూడా బట్టలు లేవు. నాకు బట్టలు లేవు. నువ్వు నన్ను చంపలే. నా దగ్గర కాల్చడానికి ఏ వెపన్ లేదు అని చెప్పేసరికల్లా అది కూడా కామైపోయిండాలి. కానీ తను ఆడ పడిపోయి ఉంటది. చాపని తన ఇంట్లో తీసుకొచ్చి చాపని బాగు చేయని చెప్పి అనుకుంటారు. కానీ తను కూడా తన కొమ్ము పనుకుంటే తనెవడు అన్ని కట్టేసి ఉండేసరిక తను చాపర్ కోసం తినడానికి పెట్టుండే. చాపర్ ఏదో తిను అని చెప్పి ఫుడ్ కూడా పెట్టు. నువ్వు 3 రోజుల నుంచి ఇలా ఉన్నాయి. క్విక్‌గా నువ్వు రికవర్ అవుతావు అని చెప్పి నేను అనుకుంటున్నా. అలాగే నేను చాలా షార్ట్ చేసేసాడు. అయినా నువ్వు ఎలా మాస్టర్ కమ్మాడు. అదొక డేవిల్ ఫుడ్ వల్లనా చెప్పు అని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా ఎందుకు నువ్వు మాట్లాడకుండా వస్తున్నావు. అదెలాగా? అదొక డేవిల్ ఫుడ్ వల్ల జరుగుతుందయితే నాకు అర్థమవుతుంది. తన ఎక్స్‌పెరిమెంట్ అనేది చాలా వరకు దిస్ టైమ్ మొత్తం పేలిపోయి ఉంటది. అలా కింద పడిపోయి ఉంటాడు. ఓహ్! నా ఎక్స్‌పెరిమెంట్ పేలిపోయింది. టోనీ చాపర్ నువ్వు ఒక టోనీ చిన్న పిల్లోడు అవును. అందుకే నీకు టోనీ చాపర్ బాగుంది అని చెప్పి చెప్తా ఉంటారు. ఇక్కడ చూస్తే నా గోల్ ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వైరస్‌కి ప్రతి ఒక్క వ్యాధికి నేను ట్రీట్మెంట్ చేయాలనేది. అది నాకు సొల్యూషన్ కావాలని చెప్పి చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే వాళ్ళు దానికోసం చెప్పి చాలా హ్యాపీగా తిరుగుతా ఉంటారు. ఒక మాన్స్టర్ చూసి వాళ్ళు 2 కాళ్ళని నడుచుకుంటా వాళ్ళను ఇదే బ్లూ నోసెస్ నేను వెధవ అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకుంటా నువ్వు నాకు గిఫ్ట్ నా కోసం చాలా థాంక్స్ అని చెప్పి తన కోసం ఒక హ్యాట్ తయారు చేసి తనకి ఇచ్చుంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఈ ఖచ్చితంగా నా గోల్‌ని నేను క్లియర్ చేస్తాను. నేను ఏదో ఒక రోజు గొప్ప మాడతానని చెప్తుంది. చూసావా నేను ఇంక్రెడిబుల్ ఈ సిటీని, కంట్రీని కాదు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కాపాడతా. ఈ కంప్లీట్ ప్రపంచాన్ని నా ట్రీట్మెంట్ అనేది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటది. నా మెడిక్లెస్ అందరూ నన్ను ఒక దేవుడిగా కొలుస్తారు అనే విషయాన్ని చెప్తుంటే నిజమా? డాక్టర్ అంటే అలాగా షాకా అని చెప్తుంటే అవును మెడికల్స్‌తో మనం ఈజీగా అందరిని కాపాడొచ్చు. ఇదే నా గుట్టు. ఈ గుట్టుని అందరూ ప్రార్థిస్తా ఉంటాడు నా కోసం. ఇదంతా నేనైతే క్రియేట్ చేశాను చెప్తుంటే నువ్వు నా ఫ్రెండ్‌గా మారతా అని చెప్పి ప్రెజెన్స్ సీన్‌లో చెప్తా ఉంటే నువ్వు నా ఫ్రెండ్‌గా జాయిన్ అవ్వచ్చు కదా! అని చెప్పి చెప్తా ఉంటే మనోడికి ఫుడ్ అడుగుంటది. ఆ ఫుడ్ అనేది దొరికింది కదా! అని చెప్పి లపలపలపల తినేస్తుంటే సీన్ కట్ అవుతుంది. గోల్డీ రోజర్ ఒక పైలట్ ఇంక్రెడిబుల్ పైలట్ తను ఒక పైలట్ కింగ్ తనలాగే నేను మారాలనుకున్నా. కానీ నా మెడిసిన్స్‌తో ప్రతి ఒక్కరిని కాపాడని చెప్పి నేను అనుకుంటున్నా అని చెప్తే నిజంగా పైరట్స్ అంటే మంచోళ్ళు అని చెప్తే అవును నువ్వు నాతో పాటు పైరట్స్ మనిషి నువ్వు నిజంగా పైరట్‌వా అని చెప్తే అవును నేను నిజంగా పైరట్స్ నాతో పాటు జాయిన్ అవ్వు. నువ్వు కూడా పైరట్ నిన్ను కూడా పైరట్స్ అని పిలుస్తాడు. రా నాతో పాటు రా అని చెప్పి చెప్తుంది. అడ్వెంచర్స్ చేయొచ్చా? అని చెప్తే ఖచ్చితంగా అడ్వెంచర్స్ చేయొచ్చు అని చెప్తే మళ్ళీ సీన్ కట్ అవుతుంది. మనం అడ్వెంచర్స్ చేస్తాం. నేను అన్నిటిని క్లియర్ చేస్తాను అని చెప్పి చెప్తా ఉంటాడు. అరే యంగ్ మ్యాన్ అదంతా నీ కల్లోనే. అదంతా నువ్వేం చేయలేవు అని చెప్తా ఉంటే సరే నీ ఇంజురీస్ మొత్తం బాగైపోయాయి కదా! ఇంక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా! మోర్టల్స్
అని చెప్పి చెప్తా ఉంటారు. ఖచ్చితంగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను వెళ్ళను. నేను మీతో పాటే ఉంటాను డాక్టర్. ప్లీజ్ డాక్టర్ నన్ను మీ ఇంటి లోపల ఉంచుకోండి అని చెప్తుంటే మీకు నేను హెల్ప్ చేస్తాను రోజు. వద్దు ప్లీజ్ వెళ్ళిపో. నువ్వు ఇక్కడ ఉండబాక అని చెప్పి చెప్తా ఉంటాడు. లేదు చాపర్ బాయ్ బాయ్ అని చెప్తుంటే చాపర్ నేను చాలా వరకు దెబ్బేసుకుని మళ్ళీ లోపలికి వచ్చి చూసావా నాకేమి ఇంకా క్లియర్ కాలేదు. నువ్వు నన్ను బాగు చేయి. నువ్వు ఒక డాక్టర్ కదా అని చెప్తా ఉండేసరికి తను షూట్ చేసి మేము వెళ్ళిపో అని చెప్పేసరికి అలా తను కూడా నార్మల్ అన్ని హ్యూమన్స్ లాగే వెళ్ళిపోయింది. తను కూడా భయపడిన టైంలో తనని కాపాడినవాడే తనని శిక్షించాలని చెప్పి అనుకున్నాడు. కానీ 5 ఏళ్ళకి పెట్టి రోజు 10 గంటలకి 10 రోజులు అలాగే వస్తుంటుంది. ఇదంట కాదు అసలు ఏంటి అసలు ఇదంట తను ఎందుకు 10 రోజులు వస్తుంది. డ్యామ్ ఇంకా 30 సంవత్సరాల నుంచి ఇలా కంటిన్యూ అవుతుంది. నా రీసెర్చ్ ఇంకా 2 రోజులు కంప్లీట్ అవుతుంది. వావ్ అంటే ఆ చెర్రీ బ్లాసమ్స్ నువ్వు కనిపించబోతున్నావా అయినా 10 రోజులు రోజు 5 గంటలకు వస్తుంది. హాకర్ నువ్వు అక్కడికి వెళ్తున్నావు అని చెప్తే చాపర్ నువ్వు పడుకున్నావు నా తెలుసు. నేను వెళ్తున్నా ఖచ్చితంగా నన్ను కాపాడదా అని చెప్పి ఏదో విషయం గురించి మాట్లాడుతుంటారు. మళ్ళీ సీన్ కట్టండి ప్రెసెంట్లో మాట్లాడుతుంటాడు. నువ్వు ఇక్కడికి ఇలా రాబక్క నేను పని చేసినప్పుడు ఇక్కడ ఉండబాక అసలు అని చెప్పి మన చాపర్ అడిచి మరీ చెప్తా ఉంటాడు. లేదు ప్రాబ్లం ఏం లేదు నేను చేస్తా అని చెప్తుంటే నాకు తాళం దొరికింది అని చెప్పి తాళం తీసి నా ఎక్కడో జాయిన్ నేను జాయిన్ అవును నువ్వు చాలా చిన్నపిల్లని నేను అని చెప్తుంటే కాదు నాకు రోజు జాయిన్ అవ్వు అని చెప్పి అడగతా ఉంటాడు. తన దగ్గర చూస్తే చాపర్కి చాలా విసుగు వచ్చేస్తుంది. తను 10 రోజులు అలాగే వస్తున్నాడు హాకర్ ఇంటికి. రోజు హాకర్ కూడా అలాగే చేస్తున్నాడు. హాకర్ ఎప్పుడు ఇలాగే హాకర్ వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ 5 గంటలకు వచ్చి పెద్దగా బుక్స్ అని చదువుతున్నాడు. బుక్స్ అని కింద పడిపోదని చూసి హాకర్కి ఏమర్థమైంది కాదు. తను చెర్రీ బ్లాసమ్స్ తయారు చేస్తా ఉండేవాడు. కానీ చాపర్ దానికోసం ట్రై చేస్తా చాలా వరకు కష్టపడతా దాని బుక్లో ఉన్న దాని గురించి ఎదుగుతానికి వెళ్తా ఉంటాడు. తను ఎత్తనం చేయాలని చెప్పి ఒక దీర్ఘ మనిపి అక్కడి నుంచి వెళ్తా ఉంటే నువ్వు మా చేటోడు కదా అని చెప్పి తప్పని వచ్చి ఒక రోజు కొట్టేసి ఉంటుంది. అది చెప్తా ఉంటుంది అది నీ నమ్మకం కోసమే మనం అంటే ఇదే మన గుట్టు అని చెప్పి మళ్ళీ దాన్ని ఫైట్ చేస్తూ ఉంటుంది. తను ఎలా ఫైట్ చేస్తానంటే ఇదే నా చివరి రోజు అన్నట్టుగా ఫైట్ చేసి ఇంకా వాళ్ళు కూడా నమ్ముకుంటాడు. ఇక్కడ చూస్తే ఫ్రాగ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ నీలో ఉన్న గట్స్ ఒకటి ఇంపార్టెంట్ నువ్వు పైరట్స్ అని చెప్పి దానికని చెప్తే చాపర్కి కావాల్సిన మషిన్ దొరికేసింది అదే కదా అది అని చెప్పి చాపర్ దానికోసం వెళ్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. వెనక నుంచి ఆ డేడు కూడా నన్ను వైపు రావాలనుకుంటుంది. నేను చేస్తున్నంట ఫెయిల్ అయిపోతుంది అసలు ఏంటిది అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఎవరో డాక్టర్ నేను చాపర్ని వచ్చాను ప్లీజ్ మీకు కావాల్సింది నేను తీసుకుని వచ్చాను అని చెప్పి చెప్తా ఉంటుంది. నువ్వేం తీసుకుని వచ్చావు చాపర్ అని చెప్పి చాపర్కి చాలా అంటే చాలా ఇంజురీస్ అయిపోయి ఉంటుంది. చాపర్ నేను మష్రూమ్ తీసుకుని వచ్చాను డాక్టర్ మీ మష్రూమ్ అని చెప్పి తీసుకుంటే నువ్వు ఆ మష్రూమ్ నన్ను తీసుకునొచ్చు నా కోసమా ఎందుకు అని చెప్పి చెప్తుంటే మీరు నన్ను కాపాడారు డాక్టర్ అని పట్టే పడిపోతుంది. చాపర్ నువ్వు చాలా మంచోడివి నువ్వు నాకు కోసం ఇదంతా చేసావు అని చెప్పి చెప్తా ఉంటాడు. కింగ్ ఇక్కడ మొత్తం ఛార్జెస్ అని పెంచుకుంటూ వెళ్ళిపోతా ఉంటుంది. పాస్టర్ ఛార్జెస్ అని పెంచుకుంటూ వెళ్ళిపోతా ప్లస్ అఫీషియల్స్గా చాలా వరకు మనీని కలెక్ట్ చేసుకుంటూ ఉండేవాడు. దాంట్లో ఇక్కడ దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. వావ్ నాకు కావాల్సింది ఇంక్రెడిబుల్ టేస్ట్ వచ్చేసింది. వావ్ నువ్వు నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు చాపర్ నువ్వు చాలా అంటే చాలా బెస్ట్ అని చెప్పి చెప్తా ఉంటారు. చాపర్ నువ్వు దీన్ని కనిపెట్టా ఉంటే నేను అసలు అనుకోవట్లేదు. నువ్వు 30 ఏళ్ళు నేను దీనికోసం రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. దీన్ని నా కోసం కనిపెట్టు థ్యాంక్స్ చాపర్ నేను వస్తాను మళ్ళీ అని చెప్పి చెప్తా ఉంటుంది. ఇక్కడ చూస్తా ఉంటే దాంట్లో మిగిలిపోయిన డస్ట్ చూసావా నేను కనిపెట్టేశాను చెర్రీ బ్లాసమ్స్ నా స్కిల్ ఇది ప్రతి ఒక్క మెడిసిన్లోని బిగ్గెస్ట్ది ప్రతి దానికి క్యూర్ చేయగలరు. ఇదే నాకు కావాల్సింది. ఇంకా దీంతో ఇంకా మొత్తం లైఫ్ మొత్తం సెటిల్ నేను గుడ్ డాక్టర్ని ఇంకా అన్న నన్ను చెప్తా ఉంటాడు పోరా బయటికి పోరా ఈ టెస్ట్ అంటే అసలు ఏంటో తెలుసారా నీకు ఈ టెస్ట్ అసలు ఏం జరుగుతుందో తెలుసా ఇన్క్రెడిబుల్ డెత్ చేసుకుని వస్తుంది. పెరుగుని దాంట్లో బ్లాస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అలాగే నేను చెప్పినట్టుగా చేయండి కింగ్ దగ్గర తీసుకోమని చెప్తుంటే చాపర్ ఎక్కడో హంగ్సరీ అని చెప్తుంటే నాకు తెలియదు డాక్టర్ బయటికి వెళ్ళాడు అని చెప్పి చెప్తా ఉంటే నిజమా అయినా నువ్వేం మష్రూమ్ తీసుకొచ్చా అంటే ఈ మష్రూమ్ తీసుకొచ్చా అని చెప్పి చూపిస్తూ ఉంటారు. అది ఈ మష్రూమా అవును ఇది మంచిది కదా ఈ మష్రూమ్ ఎందుకు ఇచ్చావు ఇది చాలా అంటే చాలా డేంజరస్ మష్రూమ్ తను ప్రాణాలని త్యాగం చేసుకోబోతున్నాడు ఎందుకు ఇదంట ఇది పాయిజన్తో కూడుకున్నది ఇది దీంతో బ్లాస్టర్స్ చేయొచ్చు దీంతో మట్టు పదార్థాలు అన్నీ చేయొచ్చు ఇది నాకు తెలియదు నిజంగా నేను అబద్ధం అని చెప్పు ఇంకా అబద్ధం కాదు చెప్పాలని చెప్పారు. ఆ మాటిన వెంటనే తను ఎక్కడికి వెళ్ళాలని అడుగుతాడు. తన ప్యాలెస్ పైకి వెళ్ళాడు అని చెప్పి చెప్తుంటే నేను వెళ్తాను ఖచ్చితంగా డాక్టర్ కప్పుతాడు నా మెడికల్ నాలెడ్జ్తో నడికిస్తూ ఖచ్చితంగా ఆపుతాడు. నువ్వు కూడా డాక్టర్ నీ బెస్ట్ నువ్వు ట్రై చేయి అని చెప్పి చెప్తా ఉంటాడు. డాక్టర్ నేను వస్తున్నా అని చెప్తుంటే ఇంకా అయిపోయాడు నాకు కొడక కింగ్ అని చెప్తుంటే ప్రతి ఒక్కరు వచ్చి తన మీద అటాక్ చేయని ట్రై చేస్తూ ఉంటాడు. డాక్టర్ హాక్సర్ వచ్చాడు రా అని చెప్పి చెప్తా ఉంటే చూసారా మీకోసం నేను ఒక ట్రిక్ చూపించేదానికి వచ్చాను కింగ్ అని చెప్పి చెప్తుంటే ట్రిక్ ఏం చూపిస్తా అని చెప్తుంటే సరే చూపి అని చెప్పి చెప్తా ఉంటే సరే డాల్టన్ ఇక్కడ నుంచి తని నెబ్బు అని చెప్తుంది. డాల్టన్ బ్రదర్ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా 2 నిమిషాలు ఒక్క సెకండ్ చూడండి ఇక్కడ సింగిల్ పర్సన్ చావుడు
ప్రతి ఒక్కరు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. అందరిని చంపేసి వెళ్ళిపోతాను నేను, అందరిసి వస్తారు అని చెప్పి సంథింగ్ ఏదో లిక్విడ్ అనేది మారుస్తా ఉంటాడు. దాన్ని మనోడు చూస్తూ ఉంటారు. జాల్దాన్ తన లైఫ్ని సాక్రిఫైస్ చేసుకున్నారు. జాల్దాన్ ఎందుకు ఆడుస్తున్నారా అని చెప్తుంది. జబ్బు నేను వస్తున్నా మష్రూమ్, అది ఆ మష్రూమ్ సోప్ వల్ల అని చెప్పి ఒక విలేజ్ అని కొడతా ఉంటారు. మై డియర్ సన్, నీకేం కాదు, ఇంక ఈ లైఫ్ నీకోసం జబ్బర్, నువ్వు చేద్దామలే, ఇంక ఈ చేద్దాం కొనసాగించగలను నేను అని చెప్పి చెప్తా ఉంటాడు. దాన్ని తాగిస్తుంటాడు. దాంట్లో పెద్ద బ్లాస్ట్ ఉంటుంది. దాన్ని మన చాపర్ కింద నుంచి కూడా చూస్తూ ఉంటాడు. చాపర్ కింద పైకి వచ్చి చూస్తే మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది. చాలా వరకు చాపర్ చాలా అగ్రెసివ్గా మాడిపోయి ఉంటాడు. తన టెన్సెస్ మొత్తం తీసుకొని ఉంటాడు. తన బసాక మళ్ళీకి అయిపోయి ఉంటాడు. ఒక మాస్టర్ చేస్తా అని చెప్పి ఒకరు అలా ఉంటాడు. అండర్ అయిపోయి అని చెప్పి చెప్తా ఉంటే మన ఆక్సిజన్ స్కూల్తో మన దళితం కూడా వెళ్ళి నన్ను ఆపని చెప్తాడు. అప్లై చేసి తను చనిపోయినట్టు నేనేం చేయలేను, తను మనందరి కోసం అట్లా చేసింది అని చెప్తుంటే చాపడు కూడా ఏడొస్తా ఉంటాడు. చాపడు కూడా గమ్ముగా అక్కడి నుంచి వెళ్ళిపోయా ఉంటాడు. ఇంకా చూస్తా అంటే అక్కడు ఇదంటే మీ వల్లే నా కొడక నువ్వు మెడిసిన్స్ క్యూజ్ లేదని చేయకుండా చేసావు అలాగే చెప్తుంటే నా ఫ్లాగ్ ఒప్పుతా ఉంటాడు. ఆల్ ప్యూర్ మెడిసిన్స్ అని నేను క్రియేట్ చేస్తాను, ఖచ్చితంగా నేను పవర్ఫుల్ అయిన డాక్టర్గా మాడతాను, అందరినీ కాపాడుతాను ఆమె అని చెప్పి చెప్తా ఉంటాడు. దాల్తో అలా చేయడం వల్ల అందరినీ అంటే కింగ్ అలా అన్నం వల్ల అన్నని డాక్టర్ని జైల్లో పడేసి ఉంటాడు. ఆ విషయం అంటే చెప్తా ఉంటాడు. ఇలా 6 సంవత్సరాలు జరిగింది, ఇదంతా నాశనం జరిగింది అని చెప్పి చెప్తా ఉంటాడు. చాపడు ఒకరోజు మైండ్కి వచ్చాడు. అలాగే నాతో పాటు ఉంటానని కూడా చెప్పాడు అని చెప్తుంటే సింగట్ అవుతుంది. ఎవడో మన కింగ్ అక్కడికి వచ్చేసి ఉంటాడు. ఇదే నా క్యాసిల్ కానీ ఫ్లై పైన వచ్చేస్తుంది, దాన్ని పేల్చి దబ్బంటారా అని చెప్తుంటే అప్పుడే మన డాక్టర్ అమ్మాయి మనోడు కూడా వచ్చేసి ఉంటాడు. బయటకు వచ్చేసి ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్తుంది. డాక్టర్ సిటీని మళ్ళీ నా ప్లేస్ నేను తీసుకున్నా ఇక్కడికి వచ్చాను అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ వస్తే మా లూఫీ గడు నేను వస్తున్నా అని సాగొడదానికే నేను వచ్చేసా అని చెప్పి లూఫీ గడు పడి ఇటుకుంటూ వచ్చేసి గామున్నా గిటల్ అని చెప్పి స్ట్రైట్గా ఎట్టు కొట్టేసి ఉంటాడు పిస్టల్ అని చెప్పి స్ట్రైట్గా ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎగిరిపోయాడు అని చెప్పి భయపడుతుంది. మళ్ళీ అట్టలో పట్టుకుంటాడు. మళ్ళీ క్లోజ్ కాల్ లెఫ్ట్ చనిపోయాడు ఆయన అని చెప్పి అనుకుంటా చాలా కష్టపడి పైకి తెస్తాడు. నా కొడగలడా ఎక్కడేం చేస్తాడు అక్కడి చాలా చలేస్తుంది అని చెప్పి చెప్తా. మీరు నన్ను ట్రిక్ చేశాడో, నాకు బట్టలేం లేవు, అయినా యంగ్ మ్యాన్ తనని సాగొట్టాలనుకుంటున్నా అని చెప్పి చెప్తుందంటే అమ్మ మూయారే వాడు కూడా బయట నువ్వు కూడా బయట నాకు అని చెప్పి చెప్తా ఉంటాడు. అప్పుడు సాంజీ వచ్చి నీకు బయట చల్లేస్తున్న విషయం అసలు తెలుసా, మళ్ళీ నేను రోగం తెచ్చుకోవాలని చెప్పి అనుకుంటున్నావా ఏంది అని చెప్తుంటే ఈడేజ్ తన దగ్గర డ్రెస్గా చేయబాగలి ఇంకా ఫైనల్లీ మన పైరట్స్ కాబట్టి దాన్ని అయితే మనం శోధన చేసుకున్నాం, ఇది మా ప్లేస్, రేపు చలిగా ఉందిరా బయట అని చెప్తుంది. సరే ఇంకా మనం వెళ్ళి అతను లాస్ట్ మినిట్లో తనకు బట్టల కోసం వెళ్ళి ఉంటాడు. మనోడు నీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, అడుగు అని చెప్పి చెప్తా ఉంటే నువ్వు నా క్రూలో చేయను అప్పుడు నేను వాడుకొచ్చుకుని ఒక మాస్టర్ కదా అని చెప్పి చెప్తా ఉంటే మాస్టర్ని అని చెప్పి చెప్పి ఉంటాడు. నేను మా కింగ్డమ్ కోసం వచ్చాను, మళ్ళీ నా కింగ్డమ్ మొత్తాన్ని మళ్ళీ కొత్తగా సాధిస్తాను, దానికి అడ్డుకునేది మీరు ఆ ఫ్లాగ్ మాత్రమే, ఆ ఫ్లాగ్ని డిస్ట్రాయ్ చేసేస్తా ఫస్ట్. సరే కానీ ఇది గ్రేవేట్ సృష్టించింది, ఈ స్కల్ అనేది మా గుట్టు, అలాగే ఇది తన్ని సాక్రిఫైస్ గుట్టు, ఈ ప్లేస్ అనేది డాక్టర్ గ్రేవియార్డ్ కాబట్టి నువ్వు కూడా చేసి దొంగ నా కొడుకు గ్రేవియార్డే నాకు తెలుసు బాగానే తెలుసు అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే ఇది క్యాసిల్ అనేది మాది, నీకు అసలు ఇచ్చేదే లేదు అవి అని చెప్పి చాపర్ స్ట్రైట్గా చాలా మాన్స్టర్గా మాడిపోయి అంటాడు. నెవర్ నీకు రాదు ఈ క్యాసిల్, ఇంకా నా చేతిలో అయిపోయావు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. మనం ఏం చేయాలి అని చెప్పి చాపర్ చాలా స్ట్రైట్గా వచ్చేసి అలా ఫైట్ చేస్తుంటాడు. ఇది కానీ నేను ఫైట్ చేస్తాను, నేను కూడా తక్కువ కాదు అని చెప్పి చెప్తుంటే అది ఆ ఫ్లాగ్ మాది, ఓకే నేను కూడా ఫైట్ చేయొచ్చా అని చెప్పి చెప్తుంటే లేదమ్మా అని చెప్పి చెప్తుంటే కొట్టేస్తుంటుంది. అక్కడ చూస్తుంటే తన చుట్టూ తీసి ఎగిరేస్తూ ఉంటాడు. అమ్మ డాక్టర్ అమ్మ నేను కాపాడుతా అని చెప్పి తన కాళ్ళు అడ్డు పెట్టేస్తుంటాడు. ఆడవాళ్ళతో ఎంత ఫైట్, మొక్కలతో ఫైట్ చేయడం దమ్ముంటే నాకు కొడుకంటే ఇంట్రెస్టింగ్ కానీ కాళ్ళు తీసుకోకసారి అని చెప్పి చెప్పేసి కదా నా కాలు అది అడ్డుకుపోయింది రావట్లేదు అని చెప్తుంది. ఇది గమ్ నా బట్టలు ఆడబెట్టి అని చెప్పి చూసుకుంటే నా బట్టలు ఆడని చూస్తాను అని చెప్పి నేను బట్టలు వేసుకుంటాను బయటికి వెళ్తాను బాయ్ అని చెప్పి చైలు ఎప్పుడు ఇంతే అని చెప్పి చెప్తా ఉంటాడు. కొంచెం బయటికి రావట్లే ఇది తీరారే అని చెప్పి చెప్తుంది. అది రాదమ్మా అది నా జుట్టు తయారు చేసిన అని చెప్తుంది. మరి ఇంకా రాదు కదా ఈసీలు కొట్టేస్తుంటాడు. చాపడు చూసి అది రాదని చెప్పి చాపడు దాన్ని తీసి అనుకుంటే చాపడు అతుకుపోయినది అది చూస్తా అంటే ఏంటి అది ఆడుకుంటున్నాడా అని చెప్పి తనగా యారో తీసుకున్నానికి ఫైర్ అంటే వాళ్ళ వైపు వదిలేస్తుంటాడు. అది స్టైల్గా మనోడి మీద స్నోతో తనకు అప్పుడు కానీ చెప్పి చెప్తుంటే స్టైల్గా చాపడు తినాలనుకుంటే స్టైల్గా వచ్చి చాపని తినాలని చెప్పి ట్రై చేస్తున్నాడు. చాపని ఎంగి దొబ్బు ఉంటాడు. తెలిసి దాన్ని మనం చూసి నా కొడక నా క్రూమేట్ని దొబ్బు తింటావా అని చెప్పి స్ట్రైట్గా వచ్చి అతని మీద అటాక్ చేస్తుంటాడు. మన సంజీ సపోర్ట్ చేసుకుని గమ్ను గన్ అని చెప్పి స్టైల్ కొట్టుకున్న వాళ్ళ చాపడు బయటకు వచ్చేస్తూ ఉంటాడు. తను చాలా గట్టిగానే డ్యామేజ్ తిని ఉంటాడు. అక్కడ చూస్తుంటే తను ఎక్కడ ఉన్న కింద వెళ్ళిపోయేదానికి కూడా ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అమేజింగ్ రా బాగా చేసావురా అని చెప్తుంటే నాకు బాగా తెలుసు, అయినా ఈ బట్టలు ఎక్కడి నుంచి కొట్టుకున్నారే నా మీద బయటికి తీబే అని చెప్తుంటే కానీ జాకెట్ నేను దొబ్బుకున్నా అని చెప్పి చెప్తా ఉంటాడు.
బాస్ మీరు బాగానే ఉన్నారా అని చెప్పి చంపుతా ఉంటే ఇక్కడ చూస్తా ఉంటే ఓ స్వేట్ వాడు భలే కొట్టేసుకున్నాడు వాళ్ళంతా ఇల్లు మారిపోయి అంటాడు లోప్ హో ఇల్లు అని చెప్పి చెప్తా ఉంటాడు గైస్ ఈ పదం చెప్పడం వల్ల నాకు కాపీ పెన్సిల్ కంపెనీ చెప్పట్లేదు గైస్ సారీ గైస్ ఇక్కడ చెప్తా అంటే ఫేమస్ మరి అని చెప్పి తినేస్తా ఉంటాడు ఒరే వాళ్ళు కొత్త మనిషి నువ్వులే తినేసారా అని చెప్పి చెప్తా ఉంటాడు డాక్టర్ ఏం చేద్దాం మనం అని చెప్పి చెప్తా ఉంటారు ఇక్కడ చూస్తే వాళ్ళని తినేద్దాం వల్ల వాళ్ళు కూడా కంబైన్ అయిపోయి వచ్చేస్తుంటారు అరే ఏందరు ఇదే ఫ్యాక్టరీ బాగుంది నాకు నా క్రూలో చేయనవా అని చెప్పి మంది కదా రాస్తాను ఎగ్జాక్ట్గా అది చదివించి ఏదో క్యాసిల్ కోసం వచ్చేటాను ఈ క్యాసిల్ ఏదో ఉన్నట్టు అని చెప్పి క్యానల్ అని చెప్పి మన మీద క్యాసిల్లో పైన దాని ఫ్లాగ్ని నాశనం చేస్తా అని చెప్పి ఫ్లాగ్ని నాశనం చేస్తుంటాడు ఫ్లాగ్ కింద పడిపోతూ ఉంటుంది చాపర్ దాన్ని చూసి బాధపడతాను చూసి అంటే లూఫీ గారికి ఫ్లాగ్ అంటే ఇంపార్టెంటా అని చెప్పి అర్థం చేసుకుంటాడు చాపర్ గారు పరిగెట్టుకుంటూ వెళ్తాను కొట్ట అని చెప్పి మళ్ళీ తన బీస్ట్ ఫామ్లోకి మారిపోయి ఉంటాడు చాపర్ అక్కడ చూస్తుంటే నా కొడక ఈ డాక్టర్ గారి గ్రేవ్ యార్డ్ నువ్వు ఇలా చేస్తావు తప్పు చాపర్ కాముగడు అని చెప్పాలంటే హ్యూమన్గా నువ్వు మాడాను నేను ఒక హ్యూమన్ని అలాగే నేను ఒక మౌన్స్ని కూడా నేను నిన్ను హట్టుమాడేస్తానని కూడా చెప్తా ఉంటాడు మళ్ళీ చాపడు వైపు అటాక్ చేస్తున్నాడు చాపడు కింద పడిపోయి అంటారు కానీ లూఫీ గాడు తన చెయ్యిలోని గుడ్డను నింపేసి మరీ దాన్ని అంటిస్తుంటాడు చాపర్ చూసావు కదా నేను స్ట్రా హ్యాట్ నా కొడక ఇదంతా ఎందుకు చేసావు అని చెప్పి చెప్తా ఉంటే ఇది ఫ్లాగ్ ఇది పైరట్స్ మీరంటే ఫేక్ పైరట్స్ కాదు మేము ఈ ఫ్లాగ్ అనేది పైరట్స్ గుట్టు అని చెప్పి చెప్తా ఉంటే మళ్ళీ కాల్ చేస్తున్నారు దాచేసుకో ఈ ఫ్లాగ్ని ఇప్పుడు మళ్ళీ కొట్టనని చెప్తుంది నా కొడక ధైర్య హిట్రా అని చెప్తుంటే నాకేం కాలేదు ఫ్లాగ్ని నేను పట్టుకుంటా ఈ ఫ్లాగ్ పైరట్స్ గుట్టు తన లైఫ్ని రిస్క్ చేసుకోమని నేను కాపాడతాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు అందరికైనా చూడు నవ్వినా కానీ ఈ ఫ్లాగ్ అనేది పైరట్స్ కన్నా గుట్టు ఫ్లాగ్ ఆ పైరట్స్ అనేవాడు ఎవడు తన స్కల్ మాస్క్ అనేది చెప్తుంది కాబట్టి దీని ప్రకారంగా ఈ ఫ్లాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మళ్ళీ లూఫీగా చెప్తా ఉంటాడు ఆ పర్సన్ అవుతాను ఈ ఫ్లాగ్ నా లైఫ్ని రిస్క్ చేస్తాను ఆ ఫ్లాగ్ని కాపాడతాను ఇంక్రెడిబుల్ అని చెప్పి చెప్పాలి అనుకుంటా ఉంటాడు నాకు ఒక చిన్న ఫ్లాగ్ కోసం నీ లైఫ్ని చంపుకుంటావు అని చెప్పి చెప్తుంటాడు ఆ ఫ్లాగ్ అనేది చాలా ఇప్పుడే బ్యాడ్ కండిషన్ వచ్చేసాను చెప్పి చెప్తుంది అప్పుడే మన సాంజీ గడువు వెళ్తాడు ఫైట్ చేసానికి రెడీ అవుతా ఉంటే మన డాక్టర్ బాబు చెప్పండి నేను ఆర్డర్స్ ఇచ్చాను నువ్వేం చేయకూడదు అని చెప్పి చెప్పానా అని కొడుతుంది డాక్టర్ పాపా అని చెప్పి రాస్తా ఉంటాడు తన స్టైల్ కింద పడిపోయి ఉంటాడు అక్కడ చూసి ఆహాహా మీలో గొడవ పడతాడు ఏదైనా బస్టి స్ట్రా హ్యాడ్గా అయిపోయారా అని చెప్పి మన మీద అటాచ్ చేయనుంటే చాపడు కూడా చాలా కోపం వచ్చేసి ఇంకా కానీరా నువ్వు నా ఫ్రెండ్ రెయిండియరో అని చెప్పి ఆ ఫ్లాగ్ని మళ్ళీ కింద పెట్టేస్తాను అంటాడు తర్వాత మనవాడు చాపడికి వచ్చి చాలా గిట్టిగానే నన్ను ఫైట్ చేయాలి ఉంటారు కానీ తన అటాక్స్ అనేది ఈజీగా డాచ్ అయిపోతా ఉంటాయి ఎందుకంటే దాన్ని ఈజీగా కొట్టేస్తుంది అప్పుడు మళ్ళీ చిన్న సైజులో మారిపోయి ఉంటారు మీరు మళ్ళీ చిన్న సైజుగా మారిపోయావు ఏం ఫైట్ చేయాలని అనుకోవట్లేదా అని చెప్పి చెప్తా ఉంటే నాకు ఫైట్ చేసే అవసరం ఉంది కానీ ఇలా కాదు ఇంకో డాక్టర్ ఫ్లాగ్ ఎంత వరకు అయితే ఉంటుందో అంతవరకు నేను గొప్పవాడిని అని చెప్పి చాపర్ లూఫీ గమ్ నావ్ గిటార్ అని చెప్పి ఎగుడుకుంటా నేను నీ ఫ్రెండ్ అనే వస్తున్నా అని చెప్పేసి ఫ్రెండ్ అనే మాట చాపర్ గుండెలో గుచ్చుకొని ఉంటుంది దాన్ని చూస్తుంటే తను అక్కడికి వచ్చేసి స్ట్రైట్గా కొట్టేస్తాను అలా వాడు దొలుకుంటా స్ట్రా హ్యాట్ అని చెప్పేసి అక్కడ మన పైకి లేచేసి రబ్బర్ మనిషి నేను నాకేం కాదు అని చెప్తే నాకన్నా పీస్ ఆఫ్ కేక్ ఇది సరే అసలు ఎట్లా ఉంచాలని చెప్పి అర్థం చేసుకో హ్యాంగ్ నేను కూడా ఫైట్ చేయాలనుకున్నా నేను చెప్పాను కదా నువ్వు ఫైట్ చేయలేవు నా ఆర్డర్స్ లేక నువ్వు అసలు ఫైట్ చేయలేవు అని చెప్పి చెప్తా మనల్ని కొడతా ఉంటుంది తాను లే ఏమైంది అని చెప్పి నా మీద చెప్తా ఉంటే ట్విన్స్ అనే MDS వాళ్ళు వచ్చి ఉంటారు వాళ్ళు కూడా డాక్టర్సేనా అని చెప్పి చెప్తుంటే మేము కూడా డాక్టర్సే కానీ మేము అడ్వెంచర్స్ చేస్తే ఇలా మార్చాడు మమ్మల్ని నా దొంగ నా కొడుకు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే మన చాపర్ ఏదో వచ్చిన రంబుల్ బాల్ అని చెప్పి ఒక బాల్ని పట్టుకుంటే అది ఒక డ్రగ్ టైప్ అది దాన్ని పట్టుకుని 3 minutes వరకు స్కూల్లో నుండి దాంట్లో మిమ్మల్ని వేసి చంపేయచ్చు అని చెప్తుంటే సరే అదే అమేజింగ్ అండి చేయి అమ్మా అని చెప్తా ఉంటే సరే అయితే నిన్ను కూడా వేసేస్తా అని చెప్పి రంబుల్ బాల్ అని చెప్పి చక్కగా నన్ను కొడికి పెట్టేసి ఉంటాడు తర్వాత తన షేప్ అనేది మారిపోయి ఉంటుంది తన బాడీ స్ట్రక్చర్ కూడా మారిపోయింది ఒక రెయిన్డియర్గా మారిపోయింది సూపర్ హ్యూమన్ రెయిన్డియర్ అని చెప్పి కొడతా ఉంటాడు జోకియా టైప్ డెవిల్ ఫుట్ అది రెయిన్డియర్ డెవిల్ ఫుట్ నువ్వు రెయిన్ హ్యూమన్ అని చెప్పి మన మీద కొడుతూ ఉంటాడు ఓవర్ పవర్ మీ అని చెప్పి స్టడీ కొట్టేస్తాను వాళ్ళు కూడా ఏంటంటే అంత పైకి ఎగిరేశాడు అని చెప్పి అనుకున్నాను మళ్ళీ మన చాపర్ కానీ కొడదాం అనుకుంటే చాపర్ తన బాడీని ఫ్లెక్సిబుల్గా మార్చేసుకుని ఒక చాలా వరకు మట్టంగా మార్చేసుకుని ఉంటాడు అలా చాపర్ సేఫ్ అయిపోయి ఉంటాడు దాని వావ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది ఇంకా 5 years దీనికోసం నేను కష్టపడుతూ ఉన్నాను రెయిన్డియర్ హ్యూమన్ నువ్వు ఇలా చేయాల్సిన అవసరం లేదమ్మా ఇది ట్రాన్స్ఫర్మేషన్స్ అని ఇంకా 4 ఉన్నాయి ఇంకా 4 కనిపెట్టున్నా ఇంకా 4 ఉన్నాయా 7 ఫార్మ్స్ వావ్ రెయిన్డియర్ నువ్వు చాలా అమేజింగ్ అని చెప్పి చెప్తా ఉంది ఏం మ్యాటర్ అయినా కానీ నేను వెళ్తా అని చెప్తుంటే ఎలాగో అని చెప్పి అప్లాస్తా ఉంటుంది ఇక్కడ చూస్తే మన చాపడు గడు వాడితో ఆడుకుంటా ఉంటాడు ఇక్కడ చూస్తే చాపడు వాడితో ఇంకో సైజుగా మడిపి వాడితో ఫైట్ చేద్దాం అనుకుంటారు తన దగ్గర ఉన్న బ్యారెల్తో సీజీ కొట్టేస్తూ ఉంటారు అలా తను చాలా ఎత్తుగా కొడతా ఐరన్ బాడీతో కొడతాను తను యాక్చువల్లీ మన చాపర్ మీద అటాక్ చేయాలంటే చాపర్ మళ్ళీ తన హై స్టైల్స్లోకి మడిపోయి చిన్నగా మడిపోయి తన టచెస్ అనేవి తన బాడీని అడ్వాంటేజ్గా తీసుకొని తను ఫైట్ చేస్తుంటాడు ఫైనల్ పాయింట్ స్కోప్ అని చెప్పి ఒక స్కోప్ అనేది యూస్ చేసి స్కోప్ ఏంది అదే
ఏం చేస్తావురా, నీ వీక్ పాయింట్ కనిపెడతా అని చెప్పి ఒక వీక్ పాయింట్ దగ్గర ఏం చేస్తుంటారు, తను ఏం చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటా స్ట్రైట్గా గాల్లో ఎగురుకుంటా వచ్చి రోజ్ హైక్ అని చెప్పి నీడు స్టాక్ కొట్టేస్తుంటారు. దానివల్ల స్ట్రైట్గా కింద పడిపోతాయి. నేను గెలిచేసా అని చెప్పి చెప్తా ఉంటే లూఫీ కూడా మనం గెలిచేసాం రెయిన్డియర్, నువ్వు చాలా గొప్పవాడి, నువ్వు పిటి రెయిన్డియర్ అని చెప్పి అవునా షటప్ కామ్గా అని చెప్తుంది. అసలు ఏం చేస్తాం ఇలా గొమ్మ కూర్చోలేము, అక్కడ పైన ఏం జరుగుతుంది, మనం వెళ్ళాలి పైకి అంటున్నారు తొందరగా అని చెప్తుంది. అల్బాస్టాకి వెళ్ళాలి, వెళ్ళడానికి కూడా మాకు అల్బాస్టాకి సంబంధించిన వాడే, ఖచ్చితంగా దాని ప్రకారంగా చూస్తే ఏదో జరిగి ఉంటుంది, నేను ఖచ్చితంగా ఏం జరగాలో పైన ఏం జరిగిందో నేను కనుక్కోవాలి అనుకుంటున్నా అని చెప్పి వివి చెప్తా ఉంటుంది. సరే అయితే మనం పైకి వెళ్దాం మౌంటైన్కి, అయినా అరే అక్కడ మనం విచితంగా ఉండదు అని చెప్పి సరే ఏం కాదు మన పైకి వెళ్దాం, లూఫీలు కూడా ఉన్నది, నేను కూడా వస్తాను మీతో పాటు అని చెప్పి చెప్తా ఉంటారు. పైన ఏం జరిగినా ఆ కింగ్ని నేను ఓడిస్తా అని చెప్పి డాల్టన్ చేస్తూ ఉంటారు. నన్ను మీతో పాటు వచ్చేదానికి ఒప్పుకోండి అని చెప్తుంటే మన ఊసాప్ పాటు తీసుకుపోతాం అంటే ఊసాప్ కూడా దానిలోనే చాలా గట్టిగా పడిపోయి ఉంటారు. ఇంకా మన చూడ వచ్చి నీ వల్ల కాదులే కానీ నాకు ఇది నేను పట్టుకుని పోతాను అని చెప్పి మన పడుకుని ఒక సింగిల్ హ్యాండ్ పట్టుకుపోతాడు. ఇంక్రెడిబుల్ పవర్ అని చెప్పి అనుకుంటా అంటే ఊసాప్ నేను చాలా బలవంతుని అని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్త అని చెప్పి ఆ రోప్స్ మీరు ఈజీ పైకి ఎక్కచ్చు అని చెప్పి చెప్తా ఉంటాడు. కలిసి దట్ కాయ్ చాలా విజిట్ అయినాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఏడాడు వాడు ఈ క్యారెస్ లోపలికి వెళ్ళాడు అంటే నువ్వు ఆపలేదా అని చెప్తే నా మిస్ వాన్ నీకేం కాదు కదా బెస్ట్ నేనేం చేస్తాడేమో అని భయపడతాను మిస్ వాన్ నేను వస్తున్నా అని చెప్పి పోతా ఉంటే నా ప్యాలెస్ ఇంకా ఏం బాగా బాగానే ఉంది, అక్కడ నువ్వేం చేస్తావు పాప అక్కడ మా నువ్వేం వచ్చావు ఏంది అని చెప్పి ఏదో కౌట్ వేసుకుని బయటకు వచ్చి ఉంటుంది. ఎక్కడ ఉన్నావు అని చెప్పి మాట్లాడుతుంది. నేను లక్కీ పర్సన్ ఎవడు బయట ఉన్నానని చెప్పి చెప్తా ఉంటే పాపా నువ్వు నా ప్యాలెస్లో ఏం చేస్తున్నావు, నువ్వు ఎవడు రాజులా ఇక్కడ ఏం చేస్తున్నావురా అని చెప్పి మన నామి అడుగుతూ ఉంటుంది. దాని నుంచి నువ్వు రాలే నా ప్యాలెస్లో వచ్చింది, నేను రాంగ్ నేను వేరే వచ్చి వచ్చానా అని చెప్పి చెప్తా ఉంటాడు. నువ్వు ఒక లయర్వి నా ప్యాలెస్లో నువ్వు వచ్చు ఈరేట్ అని చెప్పి మాట్లాడుకుంటూ పడికెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటే దాన్ని ఎక్కడో దాన్ని ఇరికిచ్చేస్తుంటాడు. కానీ తన సైజ్ నేను ఎలా తగ్గించాడు అనుకుని తనే తినేస్తుండడం వల్ల తన బాడీ అనేది షింక్ అయిపోయి ఉన్నది. అలా షింక్ అయిపోవడం వల్ల తన కింద దిగుతూ వస్తూ ఉంటాడు. అలా మళ్ళీ సన్నగా మాడిపోయి ఉంటాడు. దాన్ని చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడని చెప్పి నేను హ్యాండ్సమ్గా ఉన్నాను కదా చెప్పు అని చెప్పి నేను కనిపెట్టాను నా కొడక అని చెప్పి మన లూఫీ గడిచి కొట్టుండే సార్ నువ్వు సిగ్నల్ కొన్నాం బిఫోర్ కానీ నేను మర్చిపోయానని చెప్పి చెప్తుంటే నీ కొట్టేసుకుంటే నా కొడక నా జాకెట్ 100 మిలియన్ బేరీస్ నువ్వు చాచి మీద కాబట్టి 20 బేరీస్ గ్యారెంటీ ఇవ్వాలి నువ్వు అది చెప్తుంటే నేను ఇస్తా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇకపోతే తెలుసు కదా నరికి తబ్బతా ఏం జరగదో తెలుసు, నువ్వు ఏం బ్యాస్టర్స్ నేను ఇక్కడ ఉండే మీరేందరూ మాట్లాడుకుంటున్నారు, నా క్యాష్ని ఇంత దానం చేస్తానని చెప్పి నేను అసలు అనుకోలేదు అని చెప్పి కొంచెం చాలా వరకు నేను ఎక్స్పెరిమెంట్ చేసుకుని ఏదంతా చేసుకున్నాను అంటే పోయింది నా వెపన్స్ నా బాడీ మొత్తం స్ట్రింక్ అయిపోయింది. తన ఎక్కడికో పరిగెట్టుకుంటూ వెళ్తా ఉంటాడు. ఆ కీ నా దగ్గర ఉంది కానీ ఈ కీ అనేది నేను తన జాకెట్లో ఉంటుంది, నా జాకెట్ తీసుకున్నా ట్రెజర్ రూమ్ కీ అనుకుని నా దగ్గర పెట్టుకున్నా. నా మిస్ వాన్ నువ్వు బాగున్నావా స్వాన్ అని దగ్గర వస్తే ఏమైనా సంజీ బాగున్నావా అని చెప్తే వావ్ మంచి వ్యూ అని చెప్పి చెప్తా ఉంటుంది. చాలా బాగుంది ఒకసారి నన్ను హడ్డుకో అని చెప్పి నేను చేయను అని చెప్పి గమ్ము పడేసి ఉంటుంది. ఇక్కడ చూస్తూ ఉంటే దొరికింది నా డబ్బులు కింద మొట్టాన్ని నా స్టేట్లో పెట్టుకునేదానికి ప్లేస్ దొరికింది అని చెప్పి చెప్తా ఉంటే అరే నా కొరక ఏం చేస్తున్నాడా అని చెప్పి చూస్తే తను బ్యాలెన్స్ నుంచి ఓపెన్ చేసి ఉంటాడు. అయిపోయింది మీ జీవితం అయిపోయింది అని చూస్తే తను ప్యాలెన్స్ అనుకుంటే అదేం అయి ఉండదు నా కొరక చూసుకోబెల్లం ఉండా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే దాల్తంగా చాలా కష్టపడి పైన ఏదో రోబ్స్తో పైకి వెళ్తూ ఉంటాడు. తను నన్ను చాలా వరకు టార్చర్ చేస్తారు. ఒకప్పుడు ఆ కింగ్ ఆ హెల్లి కింగ్ నేను ఖచ్చితంగా కొన్ని చంపుతా అది నా ప్రాణమానం అని చెప్పి చెప్తా ఉంటే మీ వాళ్ళు ఏదంటే జరిగిందని చెప్పి స్టైడ్గా నొంటి కొడతా ఉంటే నేను ఒక కింగ్ని ఒక గాడ్ లాంటి అని చెప్తే నువ్వు గాడ్ అయితే ఏమో బాకెట్ ఏమో నాకు ఎందుకు బే సావు అని చెప్పి మళ్ళీ చాలా అంటే చాలా కోపంగా వాడిని పడుకుని అనేది మన ఫైట్ మధ్యలో ఆపాం కదా తను చేద్దామని చెప్పి తను తినాలంటే చేస్తాను మన లూఫీ తను చేసి స్టార్ట్ చేసి తను ఆపేసి ఉంటాడు. మళ్ళీ తను క్యానన్తో పేల్చాలనుకుంటే మన లోపల నుంచి పెద్ద బ్లాస్ట్ అనే సౌండ్ వచ్చి ఉంటుంది. అక్కడ చూస్తుంటే ఎవరి బాడీలో నుంచి బ్లడ్గా వస్తూ ఉంటుంది. కానీ అది ప్రీవియస్లో మన డాక్టర్ గారిది తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఒకసారి డాల్టన్ గారి బాడీ మొత్తం బ్లడ్ వస్తుంది. డామేజ్ నా దగ్గర డైనమైట్స్ ఉన్నాయి, నేను ఖచ్చితంగా ఇది చేస్తాను తను ఏం చేస్తాను అని చెప్పింటే నువ్వు ఏం భయపడబాక నేను ఉన్నాను అక్కడ ఏమన్నా నేను చూసుకుంటా అని చెప్పి చెప్తా ఉంటే స్టడీ మొత్తం లేపు దెబ్బేస్తుంటాడు. ఒరే చూసుకుని కాల్చబల్లే అని చెప్పి 1 2 3 అని చెప్పి పట్టుకుంటాని పెసకతా ఉండి స్టడీ గ్రిటల్ అని చెప్పి గాల్లో ఎగిరేసి ఒక కొమ్మగా పెట్టేస్తుంటాడు. ఆ ఫ్లాగ్ దగ్గర పెట్టుకుంటాడు. చూసావా లాంగ్ నైట్ మీద కూడా ఎండ పడుతుంది తొండలో అని చెప్పి మళ్ళీ పైకి వచ్చేసి నా కూడా ఎట్టొచ్చారు ఆ పైకి అని చెప్పి నడుచుకుంటా అయితే నీకేమి అని చెప్పి గమున్న గ్రిటల్ అని చెప్పి సాగతీస్తూ ఉంటాడు. అనేసి సార్ క్యాసిల్ నుంచి ఏవో వస్తున్నాయి సార్ బయటికి అని చెప్పి గ్రేటా అని చెప్పి అరిచి కొట్టేస్తుంటాడు బసుగా. కాబట్టి దాన్ని పగలు కొట్టేద్దాం వాళ్ళు దాన్ని ఎగురుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని చూస్తామంటే మనం వచ్చే లోపల ఇక్కడ జొడవ వాళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటారు. క్యాసిల్ పైన చూస్తుంటే క్యాష్ నేను వచ్చేసి అని చెప్పి సప్పని కింద దూస్తున్నారు. ఊసప్కి బ్లడ్ కాలిపోతూ ఉంటుంది ముక్కులో నుంచి. చూస్తామని బ్రేవ్ పాస్ అండి మీరు ఎలా వచ్చంటే మేము రోప్స్తో వచ్చాం మీకు ఆ రోప్స్ విషయం తెలీదా అని చెప్పి చెప్తామంటే మీరు ఇంకా నేను రోప్స్తో వస్తాను అనుకున్నానే మీరు ఎన్నో క్విక్గా రోప్స్తో వచ్చాను నాకు ఈ విషయం ముందు చెప్పాలి కదా ఎంత కష్టపడేవాడిని కాదు కదా అని చెప్పి చెప్తామంటే రెయిన్డియర్ నువ్వు ఆ రెయిన్డియర్ కూడా చూసావా అని చెప్పి చెప్తా ఉంటాడు.
వెనక నుంచి మన చాపర్ గాడు ఉంటాడు, ఆ రెండియర్ నువ్వు చూసావా ఎక్కడుంది అని చెప్పి అడగతా ఉంటాడు. నన్ను సారీ రెండియర్, ఆ టైంలో నేను ఏం చేయలేకపోయాను, నేను ఒక యూస్లెస్ పర్సన్ని. అక్కడ చూసి ఒక రెండియర్ ముందు మన వాళ్ళ కింగ్ వంగి చూసి ఆగండి ఆగండి ఒక మాన్స్టర్ అనేసారు కదా, మాన్స్టర్ అనేసారు. నా కొడుకు మాన్స్టర్ అన్నమాట మన క్రూర్ మెంబర్ గురించి అని చెప్పి చెప్తా ఉంటాయి. అది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉంటుంది. చూస్తే స్కల్ గస్ దానికి ఏం కాలేదు, బాగానే ఉంది అని చెప్పి మాట్లాడుతుంటే చాపర్ అని చెప్పి డాక్టర్ నేను వెళ్ళొచ్చు అక్కడి నుంచి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే నా క్రూలో జాయిన్ అయిపో అని చెప్పి చెప్తాను. నా కొడుకు మాస్టర్ నా వెనకరా అని చెప్పి చెప్తుంది. డాక్టర్ పేరు చెప్పను కంప్లీట్ చెప్తా మాట్లాడుతూ ఉంది. అక్కడ చూసి మీరేం ఇక్కడికి వచ్చాడు విచ్చు అని చెప్పి పైన చూడడం కొట్టే అక్కడ పక్కన పడేస్తుంది. నాకు ఇంజరీస్ పర్సన్స్ ఉన్నాడు, వాళ్ళని క్లియర్ చేసుకొని చెప్తే మళ్ళీ అల్బాస్టాకి 2 రోజులు వెళ్ళాలి ఎంత తొందరగా అని చెప్తుంటే నా కొడక ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి మన షాడోస్ వచ్చి కదా అక్కడ ఏం జరుగుతుందని చెప్పి నేను చెప్పను సారీ ఇక్కడ చెప్తా ఉంటే చదవడికి మనల్ని టార్చర్ చేసి పక్కన పడేస్తాడు. నాకేం ట్రీట్మెంట్ జరగలేదు డాల్టన్ నాకు కూడా ఇంకొక ట్రీట్మెంట్ చేస్తుంది, నాకు పేషెంట్ దొరికాడు కాబట్టి ఇప్పుడు నేనేం చేయలేను. అలాగే నువ్వు ఇప్పుడు చాలా అంటే చాలా వరకు ఎంజాయ్ చేస్తాను, నీ ట్రీట్మెంట్ ఎంతవరకు నాకు తెలియదు. నా క్రూ నీకు ఫీ ఇస్తుంది అని చెప్తుంటే అలాగే నాకు ఒక ఇంపార్టెంట్ అయినా నాకు కీ మిస్ అయింది, నీకు తెలుసా ఇది కొంచెం ఇది మాట్లాడేది నాకు ఇది దొరికింది అని చెప్పి చెప్తా ఉంటే అది ఎక్కడి నుంచి దొరుకు ఆ కీ ఈ కీ నీకు ఎలా దొరికింది ఎక్కడి నుంచి తీసుకున్నావు, డాక్టర్ 10 మంత్స్ నుంచి తీసుకుని నా యాక్సెస్ లేక మీరు అంతా చేయకూడదు అంటే నాకు తిరిగింది అని చెప్తుంటే అది నాకు ఇంకోసారి నీ కీ అన్నాడు పగిలిపోద్ది ముళ్ళు అని చెప్పి చెప్తా ఉంటుంది. ఇక్కడ చూస్తా అంటే వీళ్ళందరూ ఏదో అనుకుంటా ఉంటుంది, ఇక్కడ ఏం చెప్తున్నారు లైఫ్ టైం ఇలా ఫస్ట్ టైం చూస్తాను అని చెప్పి అనుకుంటా ఉంటుంది. వీఫీ ఇదంతా చూస్తుంది ఏంది ఇంత విచిత్రమైన మనుషులు అంతే, ఇది చాలా రోజుల నుంచి నేను చూస్తా ఉన్నానులే సంజీ వీళ్ళందరూ ఏంది వాళ్ళందరూ చేంజ్ చెప్పినట్టు అని చెప్తుంటే అదంతా కామెంట్ చేసి చెప్తుంటే చాపడ కూడా పైనుంచి చూస్తూ ఉంటారు. ఈ నైట్ తొందరగా కంప్లీట్ అయిపోతుంది, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నా ఆ విషయం చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. నుంచి చూస్తా ఉండొచ్చు మన లూఫీ కూడా ఉంటున్నాడు. లూఫీ ఎక్కడికి వెళ్తున్నావు కాసేపు బాగానే గైస్ నేను మీతో పాటు ఇంకొకరిని తీసుకుని వస్తా, అయినా నా కొడకలా ఎటు ఎందుకు మాట్లాడని రైండేరో ఏడన్నా రైండేరో అని చెప్పి లూఫీ కూడా ఆడుతుంటాను, నేను ఇక్కడే ఉన్నా అని చెప్పి చెప్తా ఉంటే మన వాళ్ళందరూ ఇక బయట గురించి చూస్తున్నారు. నువ్వు కూడా బయట నేను ఒక రైండియాన్ని, నేను ఇలా మీతో పాటు ఇలా రాలేను అని చెప్పి అడస్తా చెప్తుంది. నేను ఒక హ్యూమన్ కాదు, షటప్ నువ్వేమైతే నాకేమి, నువ్వు నాలో పాటు ఉంటే చాలు అని చెప్పి అడస్తా ఉంటాడు. నామి నువ్వు దానికి ఒప్పుకుంటావు కదా మనతో పాటు ఒక మన చాపర్ వస్తుంది అవి ఓల్డ్ ఒప్పించావు అని చెప్తే నేను ఒప్పిస్తా అని చెప్తుంటే మా ఇటువంటి మాట్లాడదాం అని చెప్పి చెప్తా ఉంటాయి. ఇక చూస్తే చాలా వరకు వెపన్స్ అనేవి నాకు స్టోర్ చేస్తుంటాయి. ఇన్ని వెపన్స్ ఉన్నాయా అని చెప్పి ఆర్డర్ అవుతా హరి తీసుకోమండి అని చెప్పి చెప్తుంటే దోల్డ్ ఏంటి మిషన్ కంప్లీట్ అయిపోయింది అని చెప్తా ఉంటే చాపర్ ఆడకొచ్చి మ్యామ్ మీకు మాట్లాడలేదు అక్కడ అనుకున్నా డాక్టర్ చాపర్ ఏం ఈ టైం ఇలా ఇంటికి వచ్చు, నేను వెళ్ళాలనుకున్నా, నేను సీజ్ చూడాలనుకుంటా రెడీ ప్లేస్ నీకు ఎన్నిసార్లు చెప్పాను దాని గురించి చాలా ఆలోచించబా కానీ నిండు కలుస్తున్నాను ప్లీజ్ నేను వాళ్ళ పాటు అడ్వెంచర్స్ చేయాలనుకుంటున్నా, మా డాక్టర్ గారు కళను నెరవేర్చాలనుకుంటున్నా, నువ్వు ఒక రైట్ మర్చిపోక నేను ఒక మనిషిని కూడా అని చెప్తా ఉంటే అయితే నువ్వు ఒక హ్యూమన్ డేబుల్ ఫుడ్ అంటే నువ్వు మనిషిని అయిపోతావా, నువ్వు ఒక రెండేవి లేదు నేను వెళ్ళాలనుకుంటున్నా, ఆ డాక్టర్ గోల్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నా ప్లీజ్ నన్ను ఒప్పుకోండి అని చెప్తుంటే ఎక్కడికి రాలేదు. సరే అయితే ఓ పని చేద్దాం అయినా నన్ను నవ్వించబాక అని చెప్పి చెప్తా వెపన్స్ తీసుకుని మా చేపల మీద తీసేస్తా ఉంటుంది. నేను వెళ్తా అని చెప్తుంది. చేప వెనక్కిరా నీతో మాట్లాడాలి అని చెప్పి చెప్తా ఉంటే చేప స్ట్రైట్గా అడిగి వెళ్ళిపోయి ఒక మాడిపోయి అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే చేప వస్తున్నా అని చెప్పి తను కూడా పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటే అదే ఎక్కదాం మన ఫ్యాంటసీని కంప్లీట్ చేద్దాం అని చెప్పి చెప్తున్నాడు. ఏదో చెప్తా ఉంటుంది అరే అక్కడ ఏందో రెడ్ రోప్ రా అని చెప్పి మాట్లాడుతుంటే ఇంకా చేపలు పరిగెట్టుకుంటే అట్లాంటి అక్కడ ఏం జరుగుతుంది చేపలు ఏం చేస్తాడు ఇప్పుడు ఎక్కడతారా అని చెప్పి మాట్లాడుతుంటే చూసారా మళ్ళీ ఆ విచ్చి తన పనులు స్టార్ట్ చేసిందని చెప్పి చెప్తా ఉంటే వెనక మన లూఫీ గడ పట్టుకుని అలా ఆడుతూ ఉంటారు. ఇక్కడ చూస్తూ ఉంటే వాళ్ళన్న రోప్ మీద నడుచుకుంటూ వెళ్తాను, వాళ్ళు దాని అంతా చూసి దాని అంతా గాలిలో కడుతున్నారు అనుకుంటా ఉంటారు. ఇక్కడ చూసి ఇంకా లాస్ట్కి చాపడు కూడా వెళ్ళాలనుకుంటున్నాడు, నాకు ఏడుపు తెప్పించాడు, తను చాలా మంచోడు, సరే అయితే నువ్వు ఈ రాజ్యానికి రాజు కదా ఇదే నువ్వు చూసుకో అని చెప్తుంటే ఓ గాయస్ బాగుంది అని చెప్పి చెప్తా ఉంటే మన వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఫైనల్లీ నేను మీరు చెప్పిన పని గ్యారంటీగా చేస్తాను, మీ గోల్ నేను కంప్లీట్ చేస్తాను చాపర్ ఆ గోల్ని కంప్లీట్ చేయి దానంతా మీరు పైన షూట్ చేయండి ఓకేనా అని చెప్పి ఒక దానికి షూట్ చేపిస్తాడు పైన. ఆకాశంలోకి వెళ్ళిపోయినదంట ఇంకా లైట్స్ ఆప్ ఇంకా చూసుకొని షో ఫైర్ వర్క్సా ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పి చూస్తే మొత్తం చాపర్ నాగి అక్కడ ఏదో ఫైర్ వర్క్స్ జరిగిందని చూస్తే అమేజింగ్ అక్కడ మొత్తం ఆకాశం మొత్తం ఒక చెరీ బసంతో నిండిపోయి ఉంటుంది. దాని ఓహో అని చెప్పి ఏడుస్తుంటే కిరణ్ ఈ ప్రపంచంలో మొత్తం అనేది విచిత్రమైనది, తను చాలామంది పొరలను తయారు చేశాడు, ఇది చాలా బాగుంది అనేసి అని చెప్పి మాట్లాడుకుంటే ఒక స్నోట్ కింద పడుతూ ఉంటుంది చెరీ బసన్స్ తీలాగా
అనిపిస్తూ ఉంటుంది. అని చెప్పి చాలా నేను ఖచ్చితంగా ఇలా నా గోల్‌ని కంప్లీట్ చేస్తా అని చెప్పి చెప్తా ఉంటాడు చాపర్. ఇక్కడ చూస్తే దాన్నే చూస్తా ఉంటాడు. చాపర్ నువ్వు బాగానే ఉన్నావు కదా! అని చెప్తే నేను బాగున్నాను. కానీ ఇన్ని రోజులు బయటకొచ్చేసాను అని చెప్పి మాట్లాడుతుంది. లూఫీ అంకిల్ అందరూ ఆడుకుంటా ఉంటారు. నువ్వు తాగుతావు మాట వాడు బీర్ ఇంకా మా వాళ్ళతో చెర్రీ బాస్ నైట్ మొత్తం బాగుంది. నేను అందరూ బాగున్నారు కదా! అని చెప్పి మాట్లాడుతుంటే మీ ఫ్రెండ్స్ అందరూ మీ ఫ్రెండ్స్ నాకు కూడా ఫ్రెండ్సే అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటా ఉంటారు. యాహ్! అని చెప్పి నువ్వు ఫ్రీజ్ అయిపోయా అని చెప్పి మాట్లాడుకుంటే జోరో గాడు కింద పడిపోయి ఉన్నాడు అని చెప్పి కాపాడుతానికి కిందకి ఉంటుంది. అలా అయిపోయాడు అని చెప్పి చెప్తా ఉంటే తను జోరో కిందకెళ్ళిపోయాడు అంట. జోరోని కాపాడదామని తను స్విమ్మింగ్ రా అనుకుని కిందకెళ్ళాను. కానీ ఇలా చెప్తే ఇలాంటి నీ వాళ్ళరా యాదవా అని చెప్పి అడస్తా ఉంటే నీకు అర్థమవుతుంది అంటే నాకు అర్థమవుతుంది. నాకు ఈ ప్రతి ఒక్కరు నేను అర్థం చేసుకోగలను అని చెప్తుంటే చాలా ఇంక్రెడిబుల్ అంటే థ్యాంక్ యూ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి చెప్తా ఉంటుంది. నామి తనకి మెడికల్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి నేను తను ఫస్ట్ క్లాస్ డాక్టర్ అని నేను చెప్తుంటే కాదు నేను తను ట్రాన్స్ఫార్మ్ అవుతాను అని చెప్పి రేంజ్ అని చెప్పేసి కాదు ఎమర్జెన్సీ ఫుడ్ అనేసి చాలా భయపడుతూ ఉంటుంది. చూస్తే నేను టూల్గా వాడుకుంటా అని చెప్తారు. లేదు నేను టూల్స్ తెచ్చుకున్నాను అని చెప్తే టూ అని నేను చెప్తుంటే ఇవేనా అని చెప్తుంటే తను నాకు ఇది పంపించింది అని చెప్పి అనుకుంటా ఉంటుంది. అలా జరిగిపోతుంది చూసుకుంటా ఇలా చాపర్ జర్నీ అనేది ఆ విలేజ్లో అనేది ఎండ్ అయిపోతూ ఉంటుంది. అవును మంట బాగా కూర్చొని చెప్పి చేపలు కొడతా బేబీ నేను దీన్ని ట్రై చేస్తాను అని చెప్పి ముక్కులో పిల్లలు పెట్టుకుని గాయస్ చూడండి అని చెప్పి ఆడుతూ ఉంటాడు. చాలా ఫన్నీగా ఉంది. చేపలు కూడా మన వాళ్ళతో ఒకడు అని చెప్తే చేపలు ఆ పిల్లడు పెద్దోడైపోయాడు. తను ఇప్పుడు ఒక డాక్టర్ ఒక షిప్కి ఒక డాక్టర్ అయిపోయాడు. మంచోడే. ఇంకా తను ఏం చేస్తాడు ఇంకా చూడాలి. తను ఇంకా ఎలా ఉంటాడని కూడా చూడాలి. అలబాస్టర్లో ఇంకా ఆ వార్ అనేది ఎలా జరుగుతుందో చూడాలని చెప్తుంది. దానంతా గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. దానంతా మనం తర్వాత చూసుకున్నాంలే అని విషయం అనేది చెప్తా ఉంటే ఈ కంట్రీకి నీలాంటి డాక్టర్ కూడా కావాలి అని చెప్తుంటే సీన్ కట్ అవుతుంది. పాస్టర్లు చూపిస్తూ ఉంటాడు. ఇంకోట్లో మన కింగ్తో పట్టు వెళ్తూ ఉంటే క్రిమినల్ కింగ్డమ్ నుంచి ఇల్లు వచ్చుంటాడు. అలబాస్టర్ కింగ్డమ్ నుంచి తన కింగ్ వచ్చుంటాడు మన కోబ్రా. తన పేరు మన వివిఎం నాన్న పేరు కోబ్రా అని చెప్పి ఇప్పుడే రివీల్ అయి ఉంటుంది. వాళ్ళందరూ ఒక డేంజరస్ మిషన్ గురించి ప్లాన్ మాట్లాడుకుంటారు. అది ఎవరో డ్రాగన్. ఈ డ్రాగన్ ఎవరైనా గుర్తుంటే నాకు కామెంట్ చేయండి. డ్రాగన్ ఎవరు అని చెప్పి. అలాగే డ్రాగన్ ఎవరో చాలా పవర్ఫుల్ అనేవాడు. వాడు ప్రపంచాన్ని గడగడలాడించగలడు. వాడిని సృష్టించకూడదు అని చెప్పి చెప్తా ఉంటే బయట మాట్లాడుతూ ఉంటే ఆ మనిషి చాలా బాగున్నాడు విచిత్రంగా ఉన్నాడు ఏంటి అని చెప్పి వెళ్ళి చూస్తే స్ట్రైట్గా వెళ్ళి వివిని కొడుతుంది. వివి సార్ని దేని కొడుతుంది బ్యాస్ట్ కామన్ ఉంది నాదే తప్పు అని చెప్తుంటే చూసావా తన్నే తప్పు అంటారు. సారీ సార్ ఇలా మిమ్మల్ని అన్నం తప్పు సార్ అని చెప్పి చెప్పేసా కదా పదరా వెళ్ళిపోతుందని చెప్పి తగిలింది నాకు చాలా గిట్టింగ్ తగిలింది అని చెప్పి వివి ఆడేస్తూ ఉంటుంది. దాంట్లో దాల్తో చూస్తూ ఉంటాడు. ఏం కాదు మేడం ఏం కాదు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా చూస్తూ ఉంటే అలా వివి మన అలా ఇబ్బంది పెట్టుంటారు. ఇక్కడ చూస్తే సార్ ఒక పోస్టర్ దొరికింది సీరియస్ మ్యాటర్ అని చెప్పి చూపిస్తూ ఉంటే అది ఎవరితో కాదు మన మంకీ డీటీ లూఫీ పోస్టర్ అది అని చెప్తుంటే కంప్లీట్లీ డిఫరెంట్ ఎవడో బ్లాక్ కలర్ పెట్టి మనం ఏదో పట్టుకుని మాట్లాడుకుంటారు. నాకు ఇంకా ఫ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి దాని గురించి క్లియర్ చేసుకొని అంటే పైరట్స్ చాలా పవర్ఫుల్ అయిన వాళ్ళు అంటే ఇప్పటిదాకా మనం వచ్చినప్పుడు కూడా ఒక పైరట్ కానీ చాలా పవర్ఫుల్ అయిన పైరట్ అని చెప్తుంటే అని చెప్పి మాట్లాడుతుంటే మీరు పోస్టర్ గురించి మాట్లాడుతున్నారా అని చెప్పి ఈ పోస్టర్లో ఉన్న అబ్బాయి అక్కడ నేను చూసాడా అని చెప్పి చూపిస్తుంటారు. తను అలబాస్టర్లో 10 రోజులు ఉంటే తన కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పు అని చెప్పి చెప్తా ఉంటారు. అవును సార్ ఇలా జరిగింది అని చెప్పి చెప్తుంటే తను మనం చెప్పేదానికి అవసరం లేదు గోలీ రోజర్ తెలుసు అచ్చం తనలాగే అనిపిస్తుంది నాకు ఇది కూడా ఈ పోస్టర్ గోలీ రోజర్ అచ్చం అలాగే గుర్తొస్తుంది. డి ఇంకా స్టిల్ ఇంకా బతికే ఉందే అని చెప్పి చెప్తా ఉంటాడు. అలా వాళ్ళు వెళ్తా ఉంటే ఏదో పక్షి కనపడుతుంది. నువ్వు స్ట్రైట్గా పక్షిని పట్టుకోవాలని చెప్పి వెళ్ళి పక్షిని పట్టుకొని స్ట్రైట్ కిందకి వచ్చేసి ఉంటాడు. పక్షి జోకి నేను కదా మేము వంట చేద్దాం అని చెప్పి అనుకుంటే పైనుంచి ఎవడో ఒక ఓల్డ్ గవర్నమెంట్ మొత్తాన్ని రూల్ చేసేవాడు ఒకడు ఉంటాడు పైన తన పేరు క్రొకడైల్. అలాగే తను మనం ఎట్టైనా పట్టుకోవాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. క్రొకడైల్ చెప్తా ఉంటాడు ఈ సిటీని కాపాడుతా అన్నాన్ని కాపాడుతాను అని చెప్పి ఏదో గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే పైరట్స్ అలబాస్టర్ కింగ్ అని ప్లస్ పైరట్స్ అటాక్ చేస్తుంటే కోబ్రా కాపాడు అని చెప్పి చెప్తా ఉంటాడు. కోబ్రాకి ఇప్పుడు హీరో అని చెప్పి చెప్తా ఉంటాడు. వాళ్ళు ఇక్కడ చూస్తూ ఉంటే జైన్స్ అనే విలేజ్కి మిస్టర్ 2 వెళ్ళి ఉంటాడు. మిస్టర్ 2 వెళ్ళి ఆడ వాళ్ళ అన్నని పడుకుని కొడతా ఉంటాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పి మాట్లాడుతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాడు మీరు కనిపెట్టలేకపోయాడు సార్ ఇదంతా మనకు జరిగిందంతా వచ్చిన ఫేక్ న్యూస్ సార్ అక్కడ ఏదో జరిగింది సార్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి చెప్తా ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతుంది. అలాగే లాస్ట్ రోజు చెప్తాడు మిమ్మల్ని నేను చూసుకుంటా అని చెప్పి ఎక్కడితో ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతుంది గైస్.